ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఏదో డైరెక్ట్‌గా యూనిట్స్‌లోకి వెళ్ళిపోయి థియరీ నేర్చుకునే బదులు ఫస్ట్ ఐల్ ఎక్స్‌ప్లెయిన్ వాట్ ఈస్ దిస్? అసలు ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అని నేమ్ ఎందుకొచ్చింది? సో, ఫస్ట్ లెట్స్ అండర్‌స్టాండ్ అ ప్రాబ్లమ్. ఇక్కడ ప్రాబ్లమ్ వి కెన్ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్. ఫర్ ఎగ్జాంపుల్ క్రియేటింగ్ ఎ కాలిక్యులేటర్ యాప్ ఆర్ ఎల్స్ క్రియేటింగ్ ఎ గేమ్ అప్లికేషన్. ఇదొక ప్రాబ్లమ్ అనుకుందాం. టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ వి హావ్ టు యూజ్ అ ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ అనేది మనం ఏ లాంగ్వేజ్‌లో అయినా రాయొచ్చు. ప్రోగ్రామ్ అంటే ఒక కోడ్ అనుకోండి. So in this scenario, that program is in C language. So to solve a problem, we are using C language as a program. సో ఈ సబ్జెక్ట్ కూడా అంతే. మన దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడం కోసం ఫస్ట్ ఒక లాజిక్ బిల్డ్ చేసుకోవాలి. ఆ లాజిక్‌ని వి హావ్ టు సాల్వ్ యూజింగ్ C లాంగ్వేజ్ అంతే. దట్స్ ద రీజన్ దే నేమ్డ్ ఇట్ యాస్ ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్. నౌ లెట్స్ అండర్‌స్టాండ్ C లాంగ్వేజ్. బిఫోర్ C లాంగ్వేజ్ లెట్స్ గో ఇంటు ద ప్లెయిన్ ఇంగ్లీష్. ఇప్పుడు నేను హలో అనంగానే మీకు అర్థమైపోతది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నారు కాబట్టి యూ విల్ నో ద మీనింగ్ ఆఫ్ హలో. బట్ ఇప్పుడు సేమ్ థింగ్ నేను సిస్టమ్‌కి అంటే కంప్యూటర్‌కి గూడా నాకు హలో అని చూపియు అంటే దానికి అర్థం గాదు. కంప్యూటర్‌కొచ్చిన ఓన్లీ లాంగ్వేజ్ ఇస్ మిషన్ లాంగ్వేజ్. మనకేమో మిషన్ లాంగ్వేజ్ రాదు. సో, వి హావ్ టు కన్వర్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంటూ మిషన్ లాంగ్వేజ్ యూజింగ్ సి. ఇప్పుడు సిలో ప్రింట్‌ఎఫ్, బ్రాకెట్ ఓపెన్, ఇన్వర్టెడ్ కామాస్, హలో అని ఇస్తేనే ఇట్ విల్ కన్వర్ట్ దిస్ లాంగ్వేజ్ ఇంటూ మిషన్ లాంగ్వేజ్. అంటే ఇంగ్లీష్ నుంచి మిషన్ లాంగ్వేజ్‌లోకి. సో, బ్యాక్ ఎండ్‌లో ఏం జరుగుతుందంటే యాస్ సూన్ యాస్ ఐ గివ్ దిస్ ప్రింట్‌ఎఫ్ అప్పుడు ఇట్ విల్ కన్వర్ట్ దిస్ ఇంగ్లీష్ ఆఫ్ హై లెవెల్ లాంగ్వేజ్ ఇంటూ మిషన్ లాంగ్వేజ్ విచ్ ఇస్ లో లెవెల్ లాంగ్వేజ్. అప్పుడు మనకి హలో గాని, హలో వరల్డ్ అని స్క్రీన్ మీద కనిపిస్తుంది. దిస్ ఈస్ నథింగ్ బట్ అ కంపైలర్. కంపైలర్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ కన్వర్ట్ హై లెవెల్ లాంగ్వేజ్ ఇంటూ లో లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్, లో లెవెల్ లాంగ్వేజ్ అంటే మిషన్ లాంగ్వేజ్. సో, కంపైలర్ ఏం చేస్తుందంటే మనం ఏదైతే టెక్స్ట్ ఇస్తామో ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ మిషన్ లాంగ్వేజ్. వెరీ సింపుల్. సి కంపైలర్ ఏందంటే సి లాంగ్వేజ్‌ని కన్వర్ట్ చేస్తది. నార్మల్ కంపైలర్ అనేది బేసిక్ డెఫినిషన్. బట్ ఇప్పుడు మనం నేర్చుకునేది సి లాంగ్వేజ్ కాబట్టి సి కంపైలర్ ఏం చేస్తుందంటే ఆ సి లాంగ్వేజ్‌ని ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ మిషన్ లాంగ్వేజ్. సో దట్ కంప్యూటర్‌కి అర్థమైపోయి ఇట్ విల్ గివ్ ద అవుట్‌పుట్. సో దిస్ ఈస్ ద బేసిక్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ సి లాంగ్వేజ్. నౌ లెట్స్ గెట్ ఇంటు ద యూనిట్స్. So in this video we'll cover unit 1. Unit 1 lo we have overview of C, selection structures, repetition and loop statements. So before I start కొంతమందికి డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి. కొంతమంది ఏందంటే ప్యూర్ థియరీయే రాస్తాం అనుకుంటారు. కొంతమంది కోడ్స్ ప్రిఫర్ చేస్తారు. కొంతమంది బోత్. సో ఐ విల్ ట్రై టు కవర్ థియరీ అండ్ కోడ్. మీకు నచ్చినట్టు యూ కెన్ పికప్. అండ్ అగైన్ దిస్ వీడియో ఇస్ ప్యూర్లీ ఫర్ అండర్‌స్టాండింగ్ ద టాపిక్స్. దీంట్లో ఉన్న ప్రాపర్ నోట్స్ ఐ విల్ గివ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ అక్కడ ఉంటాయి. యూ కెన్ చెక్ ఔట్ దట్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో ఏదో టెక్స్ట్ బుక్‌లో లాగా థియరీ కాకుండా విల్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ కోక్. కోక్ అనేది ఎట్లా తయారవుతది? ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఫినిష్ ప్రొడక్ట్ ఎట్లా వస్తది? విల్ రిఫర్ దిస్ విత్ సి లాంగ్వేజ్ అండ్ లెర్న్. సి లాంగ్వేజ్ ఎలిమెంట్స్. సి లాంగ్వేజ్‌లో ఒక ప్రోగ్రామ్ గాని, కోడ్ గాని రాయాలంటే దేర్ విల్ బి సో మెనీ డిఫరెంట్ బేసిక్ కాంపోనెంట్స్. ఆ కాంపోనెంట్స్ అన్నిటిని జాయిన్ చేస్తేనే ఒక సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ప్రాపర్‌గా రన్ అవుతది. ఫస్ట్ లెట్స్ గో విత్ ద ఎగ్జాంపుల్. ఒక కోక్ తయారు చేయాలంటే వి నీడ్ ఎ బిగ్ ఫ్యాక్టరీ. రా మెటీరియల్స్ కావాలి, మెషినరీ కావాలి. సో దేర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ థింగ్స్. సేమ్ అట్లనే సి లాంగ్వేజ్‌లో కూడా వి నీడ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ లైక్ కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్, కాన్స్టాంట్స్, ఆపరేటర్స్ అండ్ స్పెషల్ సింబల్స్. అండ్ మెయిన్‌లీ దిస్ ఇంట్ మెయిన్. ఇవన్నీ ఎప్పుడు యూజ్ చేస్తామో విల్ సీ ఇన్ ద ఫర్దర్ వీడియోస్. బట్ యాస్ ఆఫ్ నౌ దీస్ ఆర్ ద మెయిన్ ఐటమ్స్ వి నీడ్ టు రన్ అ సి ప్రోగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్ కీవర్డ్స్ ఆర్ నథింగ్ బట్ ఇంట్, ఇఫ్, వైల్. బేసిక్‌గా చెప్పాలంటే కీవర్డ్స్ ఆర్ నథింగ్ బట్ ఫార్ములాస్ అనుకోండి. జస్ట్ ఫర్ ద రిఫరెన్స్ సి లాంగ్వేజ్‌లో ఏవైతే ఫార్ములాస్ యూజ్ చేస్తామో వాటిని కీవర్డ్స్ అనుకోండి. కమింగ్ టు ద ఐడెంటిఫైయర్స్ వాటిని వేరియబుల్ నేమ్స్ అంటాం. వేరియబుల్ నేమ్స్ ఆర్ నథింగ్ బట్ మన ఎగ్జాంపుల్‌లో ఇంట్ ఏ, ఇంట్ బి, ఇంట్ సి ఇవన్నీ తీసుకుంటాం కదా! ఈ ఏబీసీ అనేది ఐడెంటిఫైయర్స్. ఇఫ్ యూ ఆర్ కన్‌ఫ్యూజ్డ్ విత్ ద వేరియబుల్ నేమ్స్ ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోస్‌లో చూస్తాం. బట్ యాస్ ఆఫ్ నౌ జస్ట్ ఒక రిఫరెన్స్ లాగా తీసుకోండి. నెక్స్ట్ కాన్స్టెంట్స్. కాన్స్టెంట్స్ ఇస్ నథింగ్ బట్ ఇంట్ ఏ అనేది ఒక వేరియబుల్ నేమ్ అనుకున్నాం కదా! ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇస్తాం. లేదంటే 100 అని ఇస్తాం. ఈ 10, 100 కాన్స్టెంట్స్. అండ్ దెన్ ఆపరేటర్స్. ఆపరేటర్స్ ఆర్ నథింగ్ బట్ అర్థమెటిక్ ఆపరేటర్స్. ప్లస్, మైనస్, సబ్‌స్ట్రాక్షన్ చేస్తాం, అడిషన్ చేస్తాం ఈ సి లాంగ్వేజ్‌ని యూజ్ చేసి. సో దీస్ ఆర్ ద ఆపరేటర్స్. అండ్ ఫైనల్లీ స్పెషల్ సింబల్స్. ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ఇంట్ మెయిన్‌లో మనం బ్రాకెట్ ఓపెన్ చేస్తాం, క్లోజ్ చేస్తాం. అండ్ దెన్ విల్ గివ్ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్. సో ఒక సి ప్రోగ్రామ్‌ని రన్ చేయాలంటే వి నీడ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. అన్నీ ఒకటేసారి యూజ్ చేయాలని కాదు, అన్నీ యూజ్ చేయొద్దని కాదు. అకార్డింగ్ టు ద సిట్యుయేషన్ మనం యూజ్ చేస్తాం. సో దీస్ ఆర్ ద సి లాంగ్వేజ్ ఎలిమెంట్స్. వీటన్నిటిని మనం ఏమంటామంటే విల్ కాల్ ఇట్ యాస్ టోకెన్స్. Tokens are nothing but the C language elements like keywords, identifiers, constants, operators and special symbols. Now we'll understand data types. First let's understand what is data. Data can be anything. ఇప్పుడు నార్మల్‌గా ఒక మొబైల్ ఫోన్ తీసుకోండి. మొబైల్ ఫోన్‌లో పిక్చర్స్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి. పిక్చర్స్ ఏమో .png ఫార్మాట్‌లో ఉంటాయి. వీడియోస్ ఏమో .mp4 ఫార్మాట్‌లో ఉంటాయి. దీస్ ఆర్ నథింగ్ బట్ డేటా టైప్స్. సిమిలర్లీ ఇన్ సి లాంగ్వేజ్ ఆల్సో వీ హ్యావ్ డిఫరెంట్ డేటా టైప్స్. నెంబర్స్‌ని ఇంటీజర్ అంటాం. షార్ట్ ఫార్మ్‌లో ఐఎన్‌టి ఇంట్. ఇన్ అవర్ కోక్ ఎగ్జాంపుల్ బ్యాచ్ ఐడి అంటే అదొక నెంబరే ఇస్తాం కాబట్టి విల్ ప్రొవైడ్ ఇట్ యాస్ ఇంటీజర్. నెక్స్ట్ వన్ ఈస్ క్యారెక్టర్. షార్ట్ ఫార్మ్‌లో క్యార్.
ఇది గ్రేడ్ అయ్యుండొచ్చు, మీ నేమ్ అయ్యుండొచ్చు. ఎనీథింగ్ రిలేటెడ్ టు టెక్స్ట్ మనం దాన్ని క్యార్‌తోని రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈస్ ఫ్లోట్. ఫ్లోట్ ఈస్ రిలేటెడ్ టు ఇంటీజర్. బట్ ఇంటీజర్‌లో డెసిమల్ పాయింట్స్ ఉండవు. అంటే .0102 ఉండదు. బట్ అదే ఫ్లోట్‌లో విల్ హావ్ డెసిమల్ పాయింట్స్. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఈస్ వాల్యూమ్‌లో. క్వాంటిటీ ఎంత ఉంది లీటర్స్‌లో 1.02 లీటర్, 1.50 లీటర్ అట్లా. సో దీస్ ఆర్ ద మెయిన్ డేటా టైప్స్ దట్ వి యూజ్ ఇన్ సి లాంగ్వేజ్. నౌ విల్ అండర్‌స్టాండ్ వాట్ ఈస్ వేరియబుల్ డిక్లరేషన్స్. ఇందాక చెప్పినట్టు ఇంట్ ఏ, ఇంట్ బి ఆర్ ద వేరియబుల్స్. అట్లా అని ప్రతిసారి మనం ఇంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ టు గో విత్ ద సిచ్యువేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ సినారియో తీసుకుందాం. ఇన్ కోక్ ఎగ్జాంపుల్, ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ కోక్ మన దగ్గర షుగర్ ఉందనుకుందాం. షుగర్‌ని ఎట్లా మెజర్ చేస్తాం? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వెయిట్. ఇట్ కెన్ బి ఇన్ కేజెస్, ఇట్ కెన్ బి ఇన్ టన్స్. బట్ అల్టిమేట్లీ నంబర్సే కాబట్టి విల్ రిప్రజెంట్ దట్ ఇన్ ఇంటీజర్స్. దిస్ ఇస్ ఫర్ ఇంట్. నవ్ ఇప్పుడు క్యార్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే కోక్ అనేది ఒక నేమ్, ఫ్లేవర్ అనేది కూడా ఒక నేమ్ విచ్ ఇస్ నథింగ్ బట్ టెక్స్ట్ ఇంక్లూడ్ అయి ఉంది. ఇన్ దట్ సినారియో విల్ యూస్ క్యారెక్టర్ దట్ ఈస్ నథింగ్ బట్ క్యార్. నౌ ఫర్ ద ఫ్లోట్ సేమ్ ఎగ్జాంపుల్ వాల్యూమ్ కోసం 1.50 లీటర్, 1.60 లీటర్ అలాంటి సినారియోస్లో విల్ యూస్ ఫ్లోట్. ఇప్పటి వరకు మనం థియరీ చూసినాం. నౌ విల్ సీ ద సింటాక్స్. ఇంటీజర్. సో ఈ వెయిట్, నేమ్, ఫ్లేవర్, వాల్యూమ్ ఇవన్నీ వేరియబుల్స్. వీటిని మనం సి లాంగ్వేజ్కి చెప్పాలి వెయిట్ అనేది ఇంటీజర్ లాగా తీసుకో అని. దట్ ఈస్ నథింగ్ బట్ డిక్లేరింగ్. దట్ ఈస్ వై వీ కాల్ ఇట్ వేరియబుల్ డిక్లరేషన్స్. నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేసిన అని దానికి డిక్లేర్ చేస్తాం సో దట్ ఇట్ విల్ అండర్స్టాండ్. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ లెట్స్ సీ ద సింటాక్స్. ఇంట్ ఐటమ్స్ అంటే మనం డిక్లేర్ చేస్తున్నాం ఐటమ్స్ అనేది ఇంటీజర్ డేటా టైప్ అని. సిమిలర్లీ క్వాంటిటీ యాజ్ ఫ్లోట్, వాల్యూమ్ యాజ్ డబుల్, ప్రోడక్ట్ నేమ్ యాజ్ క్యారెక్టర్. డోంట్ వరీ అబౌట్ దిస్ డబుల్. కొద్దిసేపు అయిన తర్వాత ఐల్ రైట్ ద సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ and I'll explain you when we have to use double n. So this is what variable declaration is. Now let's get into the executable statements. Executable statements lo again let's break down into two parts, executable and statements. First of all, statement ante enti according to the C language. Forget about all of this code, obviously మీ అందరికీ తెలిసే ఉంటుంది because this is the basic program. Now let's focus on this printf hello. This is one statement అంటే printf ఇచ్చి hello అని సెమికోలన్ ఇచ్చినాం. This is one statement. ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ అని ఎప్పుడు అంటామంటే యాజ్ సూన్ యాజ్ వి రన్ దిస్ అన్ యాక్షన్ విల్ హ్యాపెన్. దట్ ఈస్ నథింగ్ బట్ మనకి స్క్రీన్ మీద హలో అని ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ ఇస్. మనం ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే సి లాంగ్వేజ్లో దానివల్ల ఏదైనా యాక్షన్ అనేది పాప్అవుట్ అయితే వి విల్ కాల్ ఇట్ యాజ్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్. సింపుల్గా చెప్పాలంటే మనం ఏదైనా కోడ్ రన్ చేసినప్పుడు అది ఎగ్జిక్యూట్ అయ్యి ఒక ప్రాపర్ అవుట్పుట్ వస్తే వి విల్ కాల్ ఇట్ యాజ్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్. ఇన్ దిస్ సినారియో ద బేసిక్ ఎగ్జాంపుల్ ఇస్ దిస్ ప్రింట్ఎఫ్. ప్రింట్ఎఫ్ హలో అనగానే అది అవుట్పుట్ హలో అని చూపిస్తుంది. దిస్ ఇస్ వాట్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ ఆర్. ఇప్పటి వరకు వీ హ్యావ్ లెర్న్ ద బేసిక్స్. నౌ లెట్స్ గో విత్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఎ సి ప్రోగ్రామ్. అంటే ఒక ప్రాపర్ సి ప్రోగ్రామ్ని రన్ చేయాలంటే మనకి ఏమేమి ఎలిమెంట్స్ కావాలి. సో దిస్ ఈస్ ద సింటాక్స్. ఫస్ట్ విల్ గివ్ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. డోంట్ వరీ, ఐల్ ఎక్స్ప్లెయిన్ అవి ఎందుకు తీసుకుంటున్నామో కూడా. అండ్ దెన్ ఆఫ్టర్ విల్ గివ్ ఇంట్ మెయిన్, ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్, డిక్లరేషన్స్, ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ అండ్ రిటర్న్. ఇక్కడ డిక్లరేషన్స్ ఆర్ నథింగ్ బట్ మన ప్రీవియస్ టాపిక్స్లో చూసినాం వేరియబుల్ డిక్లరేషన్స్. ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ అంటే ఏంది మనం ప్రీవియస్ టాపిక్లో చూసినాం ప్రింట్ఎఫ్. ఈ రిటర్న్ 0 ఎందుకు పెట్టాలి, ఇంట్ మెయిన్ ఎందుకు తీసుకోవాలి, ఈ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అనేది ఎందుకు తీసుకోవాలో నౌ లెట్స్ అండర్స్టాండ్. ఇప్పటి వరకు మనం థియరీగా చూసినాం. నౌ లెట్స్ రన్ ద సి ప్రోగ్రామ్ ఆఫ్ బేసిక్ హలో వరల్డ్ అండ్ విల్ అండర్స్టాండ్ అసలు ఎందుకు యూజ్ చేయాలి ఇవన్నీ అని. ఫస్ట్ విల్ రైట్ ద కోడ్ దట్ ఈస్ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. దాని తర్వాత వీ హ్యావ్ టు గివ్ ఇంట్ మెయిన్, బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్, ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్. ఇందులో విల్ గివ్ ప్రింట్ఎఫ్. ఫస్ట్ ఐల్ రన్ ద కోడ్, దెన్ ఆఫ్టర్ ఐల్ ఎక్స్ప్లెయిన్ ఎందుకు యూజ్ చేయాలో ఇవి. అండ్ వీ హ్యావ్ టు గివ్ సెమికోలన్. అండ్ వన్స్ వీఆర్ డన్ విత్ దిస్ థింగ్ వీ హ్యావ్ టు గివ్ రిటర్న్ 0. లెట్స్ రన్ దిస్. వీ గాట్ ద అవుట్పుట్ ఆఫ్ హలో. నౌ ఈ పర్టికులర్ లైన్ ఎందుకు యూజ్ చేయాలంటే ఇప్పుడు ప్రింట్ఎఫ్ అనగానే హలో అని వచ్చింది. సో ఈ ప్రింట్ఎఫ్ అనగానే ఐ ట్రై టు జూమ్ ఇన్. సో ఇక్కడ ప్రింట్ఎఫ్ అనగానే సి లాంగ్వేజ్కి అర్థమైపోతుంది యూజర్ నన్ను ఒకటి ప్రింట్ చేయమంటున్నాడు స్క్రీన్ మీద. దట్ ఈస్ నథింగ్ బట్ హలో. సో ఈ ప్రింట్ఎఫ్ని యూజ్ చేయాలి అంటే వీ హ్యావ్ టు గివ్ దిస్ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. ఇది ఒక లైబ్రరీ. ఈ లైబ్రరీలో ప్రింట్ఎఫ్ అనగానే ఇట్ విల్ ఇన్స్ట్రక్ట్ ద కంప్యూటర్. ప్రింట్ఎఫ్ అనగానే నాకు స్క్రీన్ మీద యూజర్ ఇచ్చిన దానికి అవుట్పుట్ చూపిమని. ఇన్ ఆర్ సినారియో దట్ ఈస్ హలో. సో సింపుల్గా చెప్పాలంటే ఈ ప్రింట్ఎఫ్ అనేది డైరెక్ట్గా రన్ చేస్తే రన్ అవ్వదు. ఎందుకు అని అంటే ఈ ప్రింట్ఎఫ్ అనేది ఈ లైబ్రరీలో స్టోర్ అయి ఉంది. ప్రింట్ఎఫ్ ఫార్ములా కానీ దాని మీనింగ్ కానీ దాన్ని కాల్ చేసుకోవాలి అంటే దాన్ని యూజ్ చేయాలి అంటే మనం ఈ లైబ్రరీని ఇంక్లూడ్ చేసుకోవాలి. దట్ ఈస్ వై వీఆర్ సెయింగ్ హ్యాష్ ఇంక్లూడ్. ఈ ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు
stdio.h అనే లైబ్రరీని ఇంక్లూడ్ చేయి. ఎందుకనంటే మనం యూజ్ చేసే ప్రింట్ఎఫ్ ఈ లైబ్రరీలోనే ఉంది. నౌ లెట్స్ ట్రై టు రన్ దిస్ వితౌట్ గివింగ్ #include stdio.h. విల్ రన్ దిస్. ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే జస్ట్ అబ్జర్వ్, ఇది ఎక్కడ ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఎర్రర్ అనేది ఎక్కడొస్తుంది? ప్రింట్ఎఫ్. ఈ ప్రింట్ఎఫ్ ఎక్కడ ఉంటది? #include stdio.hలో. అది ఇక్కడ ఇవ్వలేదు మనం. సో, ఇక్కడ ఎర్రర్ కూడా అదే చూపిస్తుంది. నువ్వు ప్రింట్ఎఫ్ యూజ్ చేస్తున్నావు, బట్ నాకు అది కనిపిస్తలేదు అని అంటుంది. సో, దట్స్ వై విల్ కీప్ #include stdio.h టు యూజ్ ప్రింట్ఎఫ్. ప్రింట్ఎఫ్ అనే కాదు, మనం నెక్స్ట్ స్టెప్స్‌లో స్కాన్ఎఫ్ యూజ్ చేస్తాం, స్క్వేర్ రూట్, అలా డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి. వాటన్నిటిని యూజ్ చేయాలంటే వి హావ్ టు ఇంక్లూడ్ stdio.h. So, this is why we have to use #include stdio.h. This is the default library that we have to use. Now we'll understand int main. ఈ int main ఎందుకు యూజ్ చేస్తున్నామో లెట్స్ అండర్స్టాండ్ దట్. ఇప్పుడు ఐల్ ట్రై టు రిమూవ్ దిస్ int main. మనకు కావాల్సింది printf hello అంతే. నౌ ఇఫ్ ఐ ట్రై టు రన్ దిస్, ఎర్రర్ వస్తుంది. ఎందుకనంటే సి లాంగ్వేజ్లో రూల్ ఏంటంటే వాట్ ఎవర్ వి గివ్ దిస్ ఇట్ హ్యాస్ టు బి రన్ ఇన్ ద మెయిన్ ఫంక్షన్. ఒక మెయిన్ ఫంక్షన్లో మన ఇన్స్ట్రక్షన్స్ అన్ని ప్రొవైడ్ చేయాలి. మెయిన్ ఫంక్షన్, వీల్ అండర్స్టాండ్ ఫంక్షన్స్ అంటే ఏందో ఇన్ ద ఫర్దర్ టాపిక్స్. బట్ యాజ్ ఆఫ్ నో ఒక సి ప్రోగ్రామ్ని రన్ చేయాలంటే మన దగ్గర అట్లీస్ట్ కంపల్సరీ ఒక మెయిన్ ఫంక్షన్ ఉండాలి. మెయిన్ ఫంక్షన్ అనగానే డెఫినెట్లీ మనకు అర్థమైపోతుంది. మెయిన్ అని ఇవ్వాలి, బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్ అని ఇవ్వాలి. ఈ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్ ఇచ్చి మనకు కావాల్సిన ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్. ఇందులో ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ ఉంటాయి, వేరియబుల్ డిక్లరేషన్స్ ఉంటాయి. ఇఫ్ యూ సీ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఎ సి ప్రోగ్రామ్, యాజ్ ఐ సెడ్ ప్రీవియస్లీ, అన్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ those are the components that we need to run a C program. Now main అనేది యూజ్ చేస్తున్నాం. అండ్ అగైన్ ఈ మెయిన్ ఇట్లనే ఎందుకు పెట్టాలని డోంట్ ఆస్క్. దీన్ని క్రియేట్ చేసింది డెన్నిస్ రిచీ. మన డెన్నిస్ రిచీ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని మనం ఫాలో అవ్వాలి. రేపు మీరు కూడా మీ ఓన్ లాంగ్వేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ అవుట్పుట్ హలో అని ఇవ్వగానే మనకి హలో కనిపించాలి. సో అట్లా నచ్చినట్టు మీరు మీ సింటాక్స్ ఇవ్వచ్చు. బట్ ఇక్కడ మనం ఫాలో అవ్వాల్సింది డెన్నిస్ రిచీ రూల్స్, బికాస్ హీ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ సి లాంగ్వేజ్. ఆ డెన్నిస్ పెట్టిన రూల్ ఏంటంటే ఏదైనా సి ప్రోగ్రామ్ రన్ చేయాలంటే ఖచ్చితంగా ఒక మెయిన్ ఫంక్షన్ ఉండాలి. అందుకే వీ హ్యావ్ గివెన్ మెయిన్ బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్. ఆ ఫ్లవర్ బ్రాకెట్స్లో వీ హ్యావ్ గివెన్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ యాజ్ ఆఫ్ నౌ. మనం వేరియబుల్స్ ఏం డిక్లేర్ చేయలేదు. నౌ విల్ అండర్స్టాండ్ దిస్ ఇంటీజర్. ఇంట్ అని ఎందుకు ఇచ్చినామో, అండ్ అగైన్ ఇది కూడా మన డెన్నిస్ పెట్టిన రూలే, ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఇక్కడ ఇంట్ పెట్టినాం కాబట్టి ఇంట్ ఈజ్ నథింగ్ బట్ ఇంటీజర్స్ కదా. ఇంటీజర్స్ అంటే నెంబర్స్లో వస్తుంది. ఇన్ కంప్యూటర్ లాంగ్వేజ్ మోస్ట్లీ జీరోస్ అండ్ వన్సే ఉంటాయి. జీరో అనేది ఫాల్స్ని రిప్రజెంట్ చేస్తుంది, 1 అనేది ట్రూని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇన్ కంప్యూటర్ వీ హ్యావ్ ఓన్లీ వన్స్ అండ్ జీరోస్. ఇన్ దిస్ సినారియో రిటర్న్ జీరో అర్థం ఏంటంటే ప్రింట్ఎఫ్ హలో అనగానే ఏం ఎర్రర్స్ రాలేదు అనుకుందాం. సో జీరో ఎర్రర్స్. ఒకవేళ రిటర్న్ జీరో అంటే జీరో ఎర్రర్స్ వస్తేనే ఈ ప్రోగ్రామ్ రన్ అవ్వాలి అని కండిషన్. అగైన్ ఈ రిటర్న్ జీరో ఎందుకు తీసుకున్నామంటే వీ హ్యావ్ టేకెన్ ఇంట్ కాబట్టి. నౌ ఈ ఇంట్ రిటర్న్ జీరో పెట్టకుండా కూడా వీ కెన్ రన్ దిస్ కోడ్. ఐల్ షో యూ. ఐల్ రిమూవ్ దిస్ రిటర్న్ జీరో, ఐల్ రిమూవ్ దిస్ ఇంట్. బట్ డైరెక్ట్గా మెయిన్తో రన్ చేస్తే రన్ అవ్వదు, ఎర్రర్ వచ్చింది. సో దీనికి ఒక ట్యాగ్ ఇవ్వాలి ఖచ్చితంగా. మనకి ఇంట్ అవసరం లేదనుకున్నాం కాబట్టి లెట్స్ గో విత్ వాయిడ్. వాయిడ్ని సింపుల్గా చెప్పాలంటే మనం ఏదైతే కోడ్ ఇచ్చినామో దాన్ని బ్లైండ్గా రన్ చేస్తుంది. అందులో ఎర్రర్స్ వచ్చినాయా ఏమొచ్చినాయా అది పట్టించుకోదు. ఇట్ విల్ రన్ బ్లైండ్లీ. అందుకు వీ కెన్ యూజ్ వాయిడ్. ఇప్పుడు వాయిడ్ యూజ్ చేసినప్పుడు రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్లీ వీ కెన్ రన్ దిస్ కోడ్. సో హలో వచ్చేసింది. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ వాయిడ్ యూజ్ చేయొచ్చా, నేను రిటర్న్ జీరో ప్రతిసారి రాయాల్సిన అవసరం లేదు కదా అంటే నో, ఐ ప్రిఫర్ యూ పీపుల్ టు యూజ్ దిస్ ఇంట్. ఎందుకంటే మన JNTHలో కరెక్షన్ చేసే వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది. సో వాళ్ళకి వాయిడ్ పెట్టి రిటర్న్ జీరో అవసరం లేదు అంటే వాళ్ళు దాన్ని కరెక్ట్ అనుకుంటారో రాంగ్ అనుకుంటారో ఐ డోంట్ నో. బట్ ఐ సజెస్ట్ యూ టు యూజ్ ఇంట్ రిటర్న్ జీరో. అపార్ట్ ఫ్రమ్ దట్ కరెక్షన్, ఇంట్ రిటర్న్ జీరో అనేది ఒక సాలిడ్ కోడ్. ఎప్పుడైనా మనం ఈ ఇంట్ మెయిన్ అనే ఫంక్షన్ ఇచ్చినామో అప్పుడు డెఫినెట్లీ మన ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ అయిపోగానే వీ హ్యావ్ టు గివ్ రిటర్న్ జీరో. ఈ రిటర్న్ జీరో ఎందుకు? ఇంట్ తీసుకుంటున్నాం కాబట్టి. ఫర్గెట్ అబౌట్ దట్ వాయిడ్. వాయిడ్ ఉంటుంది బట్ విల్ నాట్ యూజ్ దట్. ఎందుకంటే ఐ హ్యావ్ గివెన్ యూ ద రీజన్. సో దీస్ ఆర్ ద మెయిన్ 2 కంపోనెంట్స్. ఫస్ట్ వన్ ఈస్ మనం లైబ్రరీని కాల్ చేయాలి, ఎందుకంటే వీఆర్ యూజింగ్ దిస్ ప్రింట్ఎఫ్ కాబట్టి. సెకండ్ వన్ ఈస్ వీ హ్యావ్ టు కాల్ అ మెయిన్ ఫంక్షన్. ఇన్ దిస్ సినారియో ఇంట్ మెయిన్ ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ అండ్ క్లోజ్. ఇది ఒక బేసిక్ స్ట్రక్చర్ ఆర్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఎ C program. If I run this, we will get hello. So this is the general form of a C program. Now I hope you got it. ఈ డిక్లరేషన్స్ అని ఎందుకు ఇస్తామో, ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ అని ఎందుకు ఇస్తామో స్లోలీ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. అన్నీ యూజ్ చేస్తాం మనం స్లోగా. బట్ దిస్ ఈస్ ద బేసిక్ C program. నౌ విల్ అండర్స్టాండ్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్. ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్ ఇవన్నీ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ అంటాం. వీటిని C లాంగ్వేజ్లో ఎలా యూజ్ చేయాలో విల్ సీ. ఫస్ట్ విల్ సీ ద సింటాక్స్. ఫస్ట్ ఒక వేరియబుల్ తీసుకుంటాం. ఆ వేరియబుల్ ఈజ్ సమ్ ఈక్వల్ టు నెంబర్ 1 ప్లస్ నెంబర్ 2.
This is the basic syntax. Now we'll write this kind of code in the compiler. మనం ప్రీవియస్గా రన్ చేసింది బేసిక్ ప్రోగ్రామ్. Now if you observe the general form of a C program, ఈ పర్టికులర్ మెయిన్ ఫంక్షన్లోనే వీ హ్యావ్ టు గివ్ ద డిక్లరేషన్స్. మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలి. మన ఎగ్జాంపుల్లో సమ్ చేస్తున్నాం. సమ్ అనేది ఒక వేరియబుల్, నెంబర్ 1 అనేది ఒక వేరియబుల్, నెంబర్ 2 అనేది కూడా ఒక వేరియబుల్. సో టోటల్గా మన దగ్గర 3 వేరియబుల్స్ ఉన్నాయి. నౌ వీ హ్యావ్ టు డిక్లేర్ దీస్ 3 వేరియబుల్స్ ఫస్ట్. ఐల్ కీప్ దిస్ కోడ్ యాజ్ ఇట్ ఈస్, ఎందుకంటే లైబ్రరీని ఇంక్లూడ్ చేయాలి, మెయిన్ ఫంక్షన్ తీసుకోవాలి. ఫస్ట్ విల్ గివ్ ద వేరియబుల్ డిక్లరేషన్. నెంబర్ 1 అనేది నేను ఏగా కన్సిడర్ చేసుకుంటున్నాను. a is equal to 1. a is equal to 1 అని మనం వేరియబుల్ని క్రియేట్ చేసి డిక్లేర్ చేసేసినాం. ఇఫ్ యూ రిమెంబర్ ద వేరియబుల్ డిక్లరేషన్, డైరెక్ట్గా a is equal to 1 అని ఎప్పుడు డిక్లేర్ చేయం. బిఫోర్ దిస్ వీ హ్యావ్ టు గివ్ వాట్ కైండ్ ఆఫ్ డేటా టైప్ ఇట్ ఈస్. ఇన్ దిస్ సినారియో ఇది నెంబర్ కాబట్టి వీ హ్యావ్ టు గివ్ ఇంట్ స్పేస్ a is equal to 1 అనేది ఒక ప్రాపర్ వేరియబుల్ని మనం డిక్లేర్ చేసినాం. ఇక్కడనే అయిపోయిందా అంటే నౌ దీనికి మనం సెమీకాలన్ ఇస్తేనే ఈ లైన్ ఇక్కడికే అయిపోయినట్టు. అంటే యాజ్ సూన్ యాజ్ వి గివ్ దిస్ సెమీకాలన్, కంప్యూటర్కి అర్థమైపోతుంది నన్ను యూజర్ ఇంట్ a is equal to 1 అని కన్సిడర్ చేయమన్నాడు. అంతే, సెమీకాలన్ ఇవ్వకపోతే ఇంకా ఉందేమో కోడ్ అని కంప్యూటర్ అనుకుంటుంది. సో టు స్టాప్ దట్ థింకింగ్, ఈ పర్టికులర్ లైన్ ఇక్కడనే అయిపోతుందని వీ హ్యావ్ టు గివ్ సెమీకాలన్. నౌ వీ హ్యావ్ టు డిక్లేర్ 2 more వేరియబుల్స్ యాజ్ వెల్. దట్ ఈస్ b. ఇంట్ b, దీన్ని కూడా ఈక్వల్ టు 1 అని ఇద్దాం. నౌ లెట్స్ గివ్ ద థర్డ్ వేరియబుల్, దట్ ఈస్ నథింగ్ బట్ సమ్, ఈజ్ ఈక్వల్ టు, దిస్ ఈజ్ వేర్ వి యూస్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్, a ప్లస్ b సెమీకాలన్. సో మనం థర్డ్ వేరియబుల్ని కూడా డిక్లేర్ చేసేసినాం. ఇఫ్ యూ అబ్జర్వ్ a ప్లస్ b అంటే ఏంటి, 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2. 2 ఈజ్ ఆల్సో అ నెంబర్ కాబట్టి ఇక్కడ కూడా వీ హ్యావ్ టు డిక్లేర్ ద డేటా టైప్, దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటీజర్. ఇంట్ స్పేస్ సమ్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b. సో ఇక్కడ వరకు వీ హ్యావ్ గివెన్ ద డిక్లరేషన్స్. ఇఫ్ యూ అబ్జర్వ్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఎ సి ప్రోగ్రామ్, ఫస్ట్ డిక్లరేషన్స్ ఇస్తాం, దెన్ ఆఫ్టర్ వీ హ్యావ్ టు గివ్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్. ఈ ప్రింట్ఎఫ్ హలో అని ఉంది, బట్ మనకు కావాల్సింది హలో కాదు, వీ నీడ్ సమ్. నౌ విల్ గివ్ సమ్. విల్ ట్రై టు రన్ దిస్. మనకి సమ్ అని వచ్చింది, బట్ అంటే సమ్ ఒక టెక్స్ట్ లాగా వచ్చింది, మనకేమో సమ్ అనేది నెంబర్ కావాలి. సో దిస్ ఈజ్ వేర్ వీ హ్యావ్ టు మాడిఫై. ఇప్పుడు మనకి అవుట్పుట్ నెంబర్లో కావాలంటే సిలో కొన్ని రూల్స్ ఉన్నాయి. వీ హ్యావ్ టు గివ్ ద ట్యాగ్ ఆఫ్ పర్సెంటైల్ డి. అంటే డి అని ఎందుకు పెట్టాలంటే ఆస్క్ డెన్నిస్ రెచ్చి, అతను పెట్టిన రూల్ అది. నౌ జస్ట్ డిఏ కాకుండా ఇప్పుడు పర్సెంటైల్ డి అంటే మనకు వచ్చే అవుట్పుట్ నెంబర్స్లో ఉంటుందని రిప్రజెంట్ చేస్తున్నాం. ఇప్పుడు కామా ఇచ్చి మనం ఏదైతే అవుట్పుట్ చూడాలనుకుంటున్నామో దాన్ని ఇక్కడ టైప్ చేయాలి. ఇక్కడ అవుట్పుట్ ఎందులో వస్తుంది, a ప్లస్ బి ఎక్కడ సేవ్ అయింది, సమ్లో. సో నౌ వీ హ్యావ్ టు గివ్ సమ్. నౌ అగైన్ లెట్స్ రన్ దిస్. నౌ వీ గాట్ 2. ఇక్కడ యూ కెన్ మాడిఫై ఎనీథింగ్. ఇక్కడ 10 పెట్టవచ్చు, ఇక్కడ 41 పెట్టవచ్చు. సో యూ కెన్ చేంజ్ దీస్ ఐటమ్స్, a ఈక్వల్ టు అండ్ b ఈక్వల్ టులో. సో వీ గాట్ 51. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ కాబట్టి ప్లస్సే కాదు, యూ కెన్ డూ మైనస్ యాజ్ వెల్. దానికి a మైనస్ b అని పెట్టాలి, విల్ గెట్ ఇన్ మైనస్. అండ్ సిమిలర్లీ యూ కెన్ డూ మల్టిప్లికేషన్స్ యాజ్ వెల్, ఇంటూ పెట్టాలి, దట్ ఈస్ నథింగ్ బట్ స్టార్. సో 410. దిస్ ఈస్ ద బేసిక్ ప్రోగ్రామ్. ఇక్కడ ఏంటంటే ఈ నెంబర్స్ అనేది మనం కోడ్లోనే ఇంక్లూడ్ చేసుకున్నాం. బట్ వాట్ ఇఫ్ యూ నీడ్ ద ఇన్పుట్ ఆఫ్ యూజర్, అంటే రియల్ టైంలో వాళ్ళకి నచ్చిన నెంబర్ ఇవ్వాలి, దానికి అడిషన్ జరగాలి, ఆర్ వాట్ ఎవర్ ద అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ ఇట్ ఈస్. అప్పుడు వీ హ్యావ్ టు యూస్ స్కాన్ఎఫ్. స్కాన్ఎఫ్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు టేక్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. దీంట్లో కోడ్ కొంచెం డిఫరెంట్గా రాయాలి. నా ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ 10, ఎందుకంటే మనం యూజర్ని అడుగుతాం, టైప్ చేయాలి కాబట్టి. సో ఐల్ రిమూవ్ దిస్ ఈక్వల్ టు 10. I'll remove this int b is equal to 41. If you observe, ఇక్కడ int a అని ఇచ్చినాను, int b అని ఇచ్చిన, అంతే, నథింగ్ డిఫరెన్స్. a b ఒకటే డిఫరెంట్ కాబట్టి ఐ కెన్ రైట్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ లైన్ ఇట్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ అది ఎట్లా అంటే int a కామా b, నేను ఇక్కడే రాసుకుంటాను. లేదు నాకు అట్లా కన్ఫ్యూజ్ అవుతుంది అంటే దట్స్ ఓకే, మీరు ఇట్లా కూడా రాసుకోవచ్చు. బట్ ఇన్ దిస్ సినారియో వీ హ్యావ్ టు యాడ్ వన్ మోర్ వేరియబుల్ డిక్లరేషన్ యాజ్ వెల్, దట్ ఈస్ నథింగ్ బట్ int sum. Done. Now let me show you. ఈ 3 lines రాసే బదులు you can write in this way as well. int a, comma b, comma sum, semicolon. This one line is equal to these 3 lines. మీ ఇష్టం, మీకు ఏది ఈజీ అనిపిస్తే you can go with that. Now I'll delete these things. int done. ఇక్కడ సమ్ ఆల్రెడీ డిక్లేర్ చేస్తున్నాం, ఇక్కడ మళ్ళీ ఎందుకు డిక్లేర్ చేయాలంటే ఎందుకంటే మనం స్కాన్ఎఫ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి. ఫస్ట్ మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేసేస్తున్నాం. నౌ విల్ టేక్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్, దట్ ఈస్ నథింగ్ బట్ స్కాన్ఎఫ్. ఎందుకంటే స్కాన్ఎఫ్ ఇన్పుట్ తీసుకోవడం కోసమే. బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్.
ఇందులో మనం యూజర్ దగ్గర నుంచి 2 నంబర్స్ తీసుకుంటాం. ఇఫ్ యూ అబ్జర్వ్ ఇన్ ప్రింట్ఎఫ్ పర్సెంటైల్ డి ఎందుకు తీసుకుంటున్నాం? వి ఆర్ షోయింగ్ ఇంటీజర్స్ కాబట్టి. ఇన్‌పుట్ గాని, అవుట్‌పుట్ గాని ఎప్పుడు తీసుకున్నా గాని పర్సెంటైల్ డినే రిఫర్ చేస్తాం మనం. సో, అగైన్ హియర్ వి హావ్ టు గివ్ పర్సెంటైల్ డి. ఎందుకంటే ఒక పర్సెంటైల్ డి అనేది ఒక వేరియబుల్‌ని ఇండికేట్ చేస్తది. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ అనుకుందాం. ఇప్పుడు మనం బి కూడా తీసుకోవాలి. సో, అగైన్ వన్ మోర్ పర్సెంటైల్ డి. సో, 2 నంబర్స్ తీసుకున్నాం. ఏ తీసుకున్నాం, బి తీసుకున్నాం. సో, నౌ కామా ఇచ్చి అవేంటో మనం చెప్పాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ, బి, బి. బట్ స్కాన్ఎఫ్‌లో ఏ అండ్ బి ఇస్తే డైరెక్ట్‌గా అర్థం కాదు. దానికి వి హావ్ టు గివ్ యాంపర్సెంట్ ఏ అండ్ యాంపర్సెంట్ బి. అగైన్ డోంట్ ఆస్క్ మీ యాంపర్సెంట్ ఏ ఎందుకు ఇయ్యాలని. ఫార్ములా, రూల్. సో, పర్సెంటైల్ డి అని 2 టైమ్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఏ అండ్ బి తీసుకుంటున్నాం కాబట్టి. తీసుకున్నాక వి హావ్ టు గివ్ యాంపర్సెంట్ ఏ అండ్ యాంపర్సెంట్ బి. అండ్ అగైన్ ఇక్కడ కోడ్ అయిపోయిందా అంటే నో, వి హావ్ టు గివ్ సెమీకోలన్. దట్ ఈస్ ఇంపార్టెంట్. స్కాన్ఎఫ్ వరకు మనది అయిపోయింది. ఇక్కడ ఇంట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. దట్ ఈస్ గుడ్. బట్ ఇక్కడ ఇంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం స్టార్టింగ్‌లోనే ఏదైతే సమ్ ఉందో డిక్లేర్ చేసినామో దానికి ఇంట్ అని చెప్పేసినాం. సో, దిస్ టైమ్ వి డోంట్ నీడ్ టు గివ్ దిస్ ఇంట్ డేటా టైప్. జస్ట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. ఎందుకంటే సమ్ అనేది ఇంటీజర్ అని ఆల్రెడీ డిక్లేర్ చేసేసినాం. నౌ టు రన్ దిస్, ఇక్కడ రన్ చేస్తే ఈ వెబ్‌సైట్‌లో ఈ కోడ్ రన్ అవ్వదు. ఎందుకంటే ఇన్ దిస్ వెబ్‌సైట్ ఈస్ నాట్ టేకింగ్ ఇన్‌పుట్ వాల్యూస్. సో, ఐల్ కాపీ దిస్ కోడ్. ఐల్ గో ఇన్ ఈ వెబ్‌సైట్‌లో నేను రన్ చేస్తా. ఇట్ డజంట్ మీన్ దట్ మీరు ఇదే యూజ్ చేయాలి, అదే యూజ్ చేయాలని. ఇట్ ఈస్ కంప్లీట్‌లీ అప్ టు యూ. ఆబ్వియస్లీ మీరు ఎగ్జామ్స్‌లో రాస్తారు. మీరేం రన్ చేయరు కాబట్టి ఇట్స్ ఓకే. సో, ఐల్ రన్ దిస్ కోడ్. ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్‌గా ఇన్‌పుట్ అడుగుతుంది నన్ను. ఐల్ గివ్ 10. ఒక నంబర్ అయిపోయింది. ఎంటర్ సెకండ్ నంబర్ అండ్ అగైన్ 10. ఇక్కడ 10 ఇంటూ 10 జరగాలి అవుట్‌పుట్. సో, వి గాట్ 100. సో, ఇఫ్ ఐ గో బ్యాక్ హియర్, ఇక్కడ జరిగేది ఏం లేదు. ప్రీవియస్ ఎగ్జాంపుల్ డైరెక్ట్‌గా ఏ అండ్ బి వాల్యూస్ ఇచ్చేసినాం. ఇక్కడనేమో యూజర్ దగ్గర నుంచి ఇన్‌పుట్స్ తీసుకుంటున్నాం. యూజర్ దగ్గర నుంచి ఇన్‌పుట్స్ తీసుకోవాలంటే వి హావ్ టు యూజ్ దిస్ స్కాన్ఎఫ్. స్కాన్ఎఫ్ యూజ్ చేస్తే మనం 2 టైమ్స్ ఏ అండ్ బి తీసుకున్నాం. అందుకే పర్సెంటైల్ డి అండ్ పర్సెంటైల్ డి. ఆ ఏ అండ్ బి వాల్యూస్‌ని మనం స్టోర్ చేసుకుంటాం. సో దట్ ఇట్ కెన్ డూ ద మల్టిప్లికేషన్ ఆర్ వాటెవర్ ద అర్థమెటిక్ ఎక్స్‌ప్రెషన్ ఇట్ ఈస్. ఇప్పుడు ఇది గూడా ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా అంటే కొంతమందికి ఇది టఫ్ అనిపియొచ్చు. బట్ కొన్నిసార్లు క్వెషన్స్ ఎట్లా వస్తదంటే డైరెక్ట్‌గా మల్టిప్లికేషన్ అడుగుతారు. లేదంటే కొన్నిసార్లు యూజర్ ఇన్‌పుట్ తీసుకొని మల్టిప్లికేషన్ చేయమంటారు. సో, దట్ ఈస్ వై ఐ యామ్ షోయింగ్ యూ ద బోత్ కోడ్స్. అండ్ అగైన్ ఈ కోడ్స్ అన్ని ప్రాపర్ ఫార్మాట్‌లో ఐ విల్ షేర్ యూ ద లింక్. అక్కడ మీకు నోట్స్ ప్రాపర్‌గా ఉంటాయి. యాస్ ఐ సెడ్ దిస్ వీడియో ఈస్ టు జస్ట్ అండర్‌స్టాండ్. సో, వి హావ్ సీన్ హౌ టు ఇంప్లిమెంట్ అర్థమెటిక్ ఎక్స్‌ప్రెషన్స్ ఇన్ సి ప్రోగ్రామ్. ఇప్పుడు విల్ ట్రై టు సీ ఫార్మాటింగ్ నంబర్స్ ఇన్ ప్రోగ్రామ్ అవుట్‌పుట్. మనకి ఏదైతే అవుట్‌పుట్‌లో నంబర్స్ వస్తాయో మనకు నచ్చిన ఫార్మాట్‌లో మనం వాటిని ఎడిటింగ్ చేయొచ్చు. అంటే కస్టమైజ్ చేయొచ్చు. సో, ఫర్ దట్ ద సింటాక్స్ ఈస్ ప్రింట్ఎఫ్ ఫార్మాట్ కావాల్సిన స్ట్రింగ్ అండ్ దట్ వేరియబుల్ లిస్ట్. వేరియబుల్ లిస్ట్ ఈస్ నథింగ్ బట్ మనకేదైతే అవుట్‌పుట్ వస్తుందో దానిది. విల్ ట్రై టు సీ ద రియల్ ఎగ్జాంపుల్. నౌ ఐల్ రిమూవ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. ఐల్ టేక్ ఓన్లీ ఏ. ఐల్ గివ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ఈస్ ఇంట్. పర్సెంటైల్ డి ఇక్కడ సమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఐల్ గివ్ జస్ట్ ఏ. ఎందుకంటే ఇక్కడ ఏనే ఉంది కాబట్టి. నౌ ఇఫ్ యూ అబ్జర్వ్ ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ నేను కామా ఇచ్చిన. వి హావ్ టు గివ్ సెమీకోలన్. సో, వి గాట్ 1. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పర్సెంటైల్ డి అని ఇచ్చినాను గదా! దట్ ఈస్ నథింగ్ బట్ ఫార్మాటింగ్. మనకు కావాల్సిన అవుట్‌పుట్‌ని మనకు కావాల్సిన ఫార్మాట్‌లో అవుట్‌పుట్ తెచ్చుకుంటున్నాం. పర్సెంటైల్ డి దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఇంటీజర్స్‌ని. సో, దట్స్ వై వి హావ్ గివెన్ పర్సెంటైల్ డి. నౌ ఇప్పుడు నంబర్స్ కాకుండా విల్ గో విత్ ఎనీ అదర్ టాపిక్. నేమ్స్ తీసుకుందాం. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అట్లనే ఉంచుదాం. దిస్ టైమ్ విల్ గో విత్ క్యారెక్టర్. క్యారెక్టర్ అని ఇచ్చి విల్ గో విత్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడైనా మనం టెక్స్ట్ యూజ్ చేస్తున్నప్పుడు వి హావ్ టు గివ్ ఇన్వర్టెడ్ కామాస్. ఇక్కడ సింగిల్ కోట్ ఎందుకు ఇచ్చిందో ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఇన్ సమ్ టైమ్. బట్ యాస్ ఆఫ్ నౌ లెట్స్ గో విత్ ఏ అండ్ అగైన్ సెమీకోలన్. ఇప్పుడు సేమ్ థింగ్‌ని రన్ చేయాలంటే ఇక్కడ ఏ అనేది మీకు కన్‌ఫ్యూజ్ అయితారు కావచ్చు మీరు. మేబీ లెట్స్ గివ్ హెచ్. నౌ ఇక్కడ నేను ఏని కాల్ చేస్తున్నా కాబట్టి అవుట్‌పుట్ 1 వస్తది. బట్ నాకిప్పుడు హెచ్ కావాలి అవుట్‌పుట్. ఇక్కడ హెచ్ ఏ వేరియబుల్‌లో ఉంది? నేమ్ అనే వేరియబుల్‌లో ఉంది. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ దిస్ ఏ ఐ హావ్ టు గివ్ నేమ్. ఇక్కడ పర్సెంటైల్ డి ఫార్మాట్ అని పెట్టిన. పర్సెంటైల్ డి ఫార్మాట్ దేనికి? నంబర్స్‌కి. సో, ఇది రన్ అవ్వదు. లెట్ మీ షో యూ. 104 వచ్చింది. డోంట్ వర్రీ. అట్లా ఎందుకు వచ్చిందంటే రాండమ్‌గా ఏదో ఒక గార్బేజ్ వాల్యూస్ ఇస్తది. గార్బేజ్ అంటే ఏదోటి రాండమ్ నంబర్స్ ఇస్తదనుకోండి. సో, మనకి ప్రాపర్ ఫార్మాట్‌లో కావాలి అంటే నంబర్స్‌కి పర్సెంటైల్ డి, ఇట్లా క్యారెక్టర్స్ ఉన్నప్పుడు వి హావ్ టు గివ్ పర్సెంటైల్ సి. పర్సెంటైల్ సి అంటే క్యారెక్టర్.
Now let's run this. We got h. ఇక్కడ h అనే కాదు, you can give anything. O అని ఇవ్వచ్చు. We got O. So in this way we can format the output. Formatting is nothing but మనకి అవుట్పుట్లో ఎలా చూసుకోవాలనుకుంటున్నామో అకార్డింగ్లీ we will change the code. Percentile C అనేది characters. Now let's try to write a new name. For example, let's go with name Ori. So if we run this, మనకి ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ నేను సింగిల్ ఇన్వర్టెడ్ కామా ఇచ్చిన. అగైన్ ఇది డెన్నిస్ పెట్టిన రూల్. సింగిల్ ఇన్వర్టెడ్ కామా పెట్టినప్పుడు పెద్ద క్యారెక్టర్ లెంత్ ఇవ్వలేం. అంటే సింగిల్ లెంత్ అంటే ఓ అనేది ఒక లెటర్, 1 లెటర్ అనుకుందాం. 1 లెటర్‌కి ఒకటే ఇన్వర్టెడ్ కామా ఇవ్వాలి. ఎక్కువ లెటర్స్ ఉంటే అంటే ఒక నేమ్ ఇస్తే డబుల్ ఇన్వర్టెడ్ కామాస్ ఇవ్వాలి. నౌ లెట్స్ ట్రై టు అగైన్ క్రియేట్ వన్ మోర్ వేరియబుల్. మళ్ళీ క్యారెక్టర్ అనే ఇస్తాను. ఇన్ దిస్ సినారియో నేమ్ బదులు విల్ గో విత్ యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చి దిస్ టైమ్ ఐల్ గివ్ డబల్ కోట్స్. ఐల్ గివ్ ఆరి. అండ్ అగైన్ ఇక్కడ నేమ్ బదులు ఐ హ్యావ్ టు గివ్ యూజర్ నేమ్. జస్ట్ అబ్జర్వ్ ద అవుట్పుట్ ఫస్ట్. అగైన్ ఎర్రర్. ఎందుకనంటే పర్సెంటైల్ సి అనేది క్యారెక్టర్ కోసం. ఇప్పుడు ఇంత పెద్దది కూడా మనం నార్మల్గా బేసిక్ నాలెడ్జ్తో చూస్తే ఇది కూడా క్యారెక్టరే. బట్ అకార్డింగ్ టు ద సి లాంగ్వేజ్ ఈ ఓ అనేదేమో క్యారెక్టర్, ఈ ఆరి అనేదేమో ఒక స్ట్రింగ్. స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ ఒక టెక్స్ట్ అనుకోండి. ఇప్పుడు స్ట్రింగ్ని డిక్లేర్ చేయాలంటే పర్సెంటైల్ సి కాదు, వీ హ్యావ్ టు గివ్ పర్సెంటైల్ ఎస్. నౌ లెట్స్ ట్రై టు రన్ దిస్. అగైన్ వీ గాట్ ద ఎర్రర్ ఎందుకంటే ఫర్గాట్ దిస్ సెమికాలన్. విల్ రన్ అగైన్. మళ్ళీ ఎర్రర్ వచ్చింది. ఎందుకనంటే వీ హ్యావ్ టు డూ వన్ స్మాల్ మోడిఫికేషన్. అగైన్ ఓ అనేది సింగిల్ లెంత్, యాజ్ ఎ సెట్ సింగిల్ లెటర్ అనేది సింగిల్ లెంత్. ఆరి అనేది 1 2 3 4 లెటర్స్ అంటే 4 లెంత్. సో ఇక్కడ మోర్ దెన్ 1 లెటర్ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు టేక్ దిస్ యాజ్ అన్ అరే. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, అరే కూడా విల్ కవర్. బట్ యాజ్ ఆఫ్ నో జస్ట్ అజ్యూమ్ దట్ ఒక పెద్ద క్యారెక్టర్ ఇవ్వాలంటే మీరు ఆ వేరియబుల్ నేమ్ని స్క్వేర్ బ్రాకెట్స్లో రిప్రజెంట్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ యాజ్ అన్ అరే. సో లెట్స్ ట్రై టు రన్ దిస్ నౌ. వి గాట్ ఆరి. బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందంటే ఈ ఆరి అనేది దిస్ ఫార్వర్డ్ స్లాష్ ఆర్ వాట్ ఎవర్ ద స్లాష్ 0 ఇట్లా సేవ్ అవుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వీఆర్ డైరెక్ట్లీ గివింగ్ ఆరి అండ్ వీఆర్ గివింగ్ ద స్క్వేర్ బ్రాకెట్స్. సో టు డిక్లేర్ అ నెంబర్ డైరెక్ట్గా ఇంట్ a ఈజ్ ఈక్వల్ టు 1 ఇవ్వాలి. టు డిక్లేర్ అ క్యారెక్టర్, క్యారెక్టర్ అంటే సింగిల్ లెంత్ క్యారెక్టర్ అకార్డింగ్ టు ద సి లాంగ్వేజ్ ఇట్లా ఇవ్వాలి. టు గివ్ ఎ బిగ్ స్ట్రింగ్ అగైన్ అకార్డింగ్ టు ద సి లాంగ్వేజ్ ఇట్లా ఇవ్వాలి. ఆ నేమ్ ఇచ్చి స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్ అండ్ దాన్ని పర్సెంటైల్ ఎస్గా ఇవ్వాలి. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ఫస్ట్ మనం పర్సెంటైల్ డి తీసుకున్నాం, దెన్ ఆఫ్టర్ వీ హ్యావ్ టేకెన్ పర్సెంటైల్ సి అండ్ దెన్ ఆఫ్టర్ పర్సెంటైల్ ఎస్. సో ఇన్ దిస్ వే వీ కెన్ ఫార్మేట్ అవర్ అవుట్పుట్ అకార్డింగ్ టు అవర్ యూస్ కేస్. మనకు కావాల్సినట్టు మనం ఫార్మేట్ని చేంజ్ చేసుకుంటాం. నౌ లెట్స్ లుక్ ఇన్ టు ద అనదర్ డేటా టైప్ యాజ్ వెల్. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్లోట్. సో ఫ్లోట్ ఇంతసేపు ఇంట్ క్యారెక్టర్ చూసినాం కదా, లెట్స్ గివ్ అ ఫ్లోట్ డిక్లరేషన్. ఫ్లోట్ ఆఫ్ మేబీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10. ఒకటి ఉంటే సరిపోదు కదా, ఫ్లోట్కి 10.80 మేబీ 7 6 ఇంతవరకు తీసుకుందాం సెమీకోలన్. నౌ ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ దాట్ ఇక్కడ పర్సెంటైల్ డి తీసుకోలేం. పర్సెంటైల్ డి ఈజ్ వెరీ స్పెసిఫిక్ టు ఇంటీజర్. మనకి ఫ్లోట్ కావాలంటే వీ హ్యావ్ టు టేక్ పర్సెంటైల్ ఎఫ్. ఇక్కడ యూజర్ నేమ్ని కాల్ చేయలేం ఎందుకంటే యూజర్ నేమ్ అనేది ఒక స్ట్రింగ్. వీ హ్యావ్ టు కాల్ ఎక్స్ ఎందుకంటే మనం ఏదైతే వేరియబుల్ని డిక్లేర్ చేసినామో దాన్నే ఇక్కడ కాల్ చేస్తాం. ఇది సేమ్ ఉంటుంది రిటర్న్ 0 ఈ ఇంట్ మెయిన్ అని, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో ఇఫ్ యూ రన్ దిస్ వి గాట్ 10.8076 వాట్ ఎవర్, ఈ 00 కూడా వచ్చింది. ఇప్పుడు ఫర్ సమ్ హౌ రీజన్ ఇంత పెద్ద డెసిమల్ నెంబర్స్ మనకు అవసరం లేదు, అంటే ఇంత లెంత్ అవసరం లేదు. ఎంత వచ్చింది ఇక్కడ 3 and 6, ఇక్కడ 6 డిజిట్స్ వచ్చింది. మనకి ఓన్లీ 2 డిజిట్స్ వరకు సరిపోతుంది అనుకున్నాం. ఇన్ దట్ సినారియో we can change or we can modify the output. That is nothing but formatting. ఇక్కడ మనకి ఓన్లీ 2 డెసిమల్ పాయింట్సే కావాలి అంటే బిట్వీన్ దిస్ పర్సెంటైల్ అండ్ ఎఫ్ వీ హ్యావ్ టు టైప్ డాట్. డాట్ అంటే డాట్ తర్వాతనే డెసిమల్ పాయింట్స్ వస్తాయి కదా, అది ఎంత లెంత్ వరకు కావాలి. ఇన్ దిస్ సినారియో వీ నీడ్ టిల్ 2. సో 2f డాట్ 2f. నౌ విల్ సీ ద అవుట్పుట్. సో రెండే వచ్చినాయి. సో ఈ 8076 కదా అంటే ఇఫ్ యు ఆర్ అవేర్ ఆఫ్ రౌండ్ ఫిగర్ అదే జరిగింది ఇక్కడ. 8076కి రౌండ్ ఫిగర్లో 2 డిజిట్స్ వరకు 81 చేసుకుంది అది. ఇఫ్ ఐ కీప్ 8176 దీన్ని రౌండ్ ఫిగర్ చేయాలి టిల్ ఓన్లీ 2 డెసిమల్ పాయింట్స్ అంటే 82 రావాలి. లెట్స్ సీ ద అవుట్పుట్.
సో 10.82. సో ఇన్ దిస్ వే ద ఫార్మాటింగ్ వర్క్స్. మనకు కావాల్సిన అవుట్పుట్ని మనకు నచ్చినట్టు మనం చేంజ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ హౌ వి డూ ద ఫార్మాటింగ్ ఇన్ సి లాంగ్వేజ్. కంట్రోల్ స్ట్రక్చర్స్. Control structures. Again, I'll break down in two words: control and structures. First of all, structures అంటే ఏంటి? స్ట్రక్చర్స్ కెన్ బి ఎనీ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్. హలో అనేది ఒకసారి, హాయ్ అనేది ఒకసారి అనేది 2 డిఫరెంట్ స్ట్రక్చర్స్ అనుకుందాం. వీటిని రన్ చేయాలంటే ఒక కంట్రోల్డ్ వేలో రన్ చేయాలి. సో దట్ ఈస్ వై వీ హ్యావ్ టు యూస్ కంట్రోల్ స్ట్రక్చర్స్. ఫస్ట్ ఐ విల్ షో యూ ద బేసిక్ ఎగ్జాంపుల్. ఐ విల్ రిమూవ్ ఆల్ ఆఫ్ దిస్. డిక్లేర్ కూడా అవసరం లేదు. డైరెక్ట్లీ విల్ డూ ద printf. So I'll give hello, printf maybe hi, and again semicolon. If I run this, hello and hi వచ్చింది. Now we can take any other example as well. Coca and cola. సో కోకా కోలా అనేది ఒక ప్రాపర్ ఫార్మాట్లో ఉంది. అంటే కోకా కోలా నేమ్ అనేది ప్రాపర్గా వచ్చింది. నౌ ఇఫ్ ఐ డూ ద వైస్ వర్సా, ఐల్ కట్ ఇట్ అండ్ ఐల్ పేస్ట్ ఇట్ హియర్. నౌ ఇఫ్ ఐ అగైన్ రన్ దిస్, ఫస్ట్ కోలా వచ్చి కోకా అని వస్తుంది, విచ్ ఇస్ రాంగ్. సో వీ గాట్ ద రాంగ్ సీక్వెన్స్. ప్రాపర్ సీక్వెన్స్ ఏంటి? ఫస్ట్ కోకా అని వచ్చి దెన్ వీ హ్యావ్ టు గెట్ ద కోలా. సో దిస్ ఇస్ ద ప్రాపర్ సీక్వెన్స్. అది నాకు తెలుసు, మీకు తెలుసు, బట్ సిస్టమ్కి తెలియదు. సిస్టమ్ ఏం చేసుకుంటుంది, మనం ఏదైతే కోడ్ ఇస్తామో ఎగ్జాక్ట్గా దాన్నే రన్ చేస్తుంది. దానికి ప్రాపర్ ఫార్మేట్లో రావాలి అని అంటే వీ విల్ యూస్ సమ్ కండిషనల్ స్టేట్మెంట్స్. కండిషనల్ స్టేట్మెంట్స్ అనేది ఎలాగైనా ఉండొచ్చు. సో కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, వాటిని ఎలా యూస్ చేయాలో విల్ సీ. నౌ యాజ్ ఎ సెడ్, మనం కొన్ని కండిషన్స్ పెట్టాలి. ఎందుకంటే ఆ కండిషన్స్ని ఫాలో అయితేనే ఆ సీక్వెన్స్ వచ్చేలాగా. ఆ కండిషన్స్ ఆర్ నథింగ్ బట్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇలాంటి కండిషన్స్ని మనం అప్లై చేస్తాం. లెట్స్ సీ ద ఎగ్జాంపుల్. మన ఫ్యాక్టరీలో టిన్స్ ఒక బెల్ట్ మీద వెళ్తున్నాయి. విల్ గివ్ అ కండిషన్. ఇఫ్ టిన్ ఇస్ ఫుల్, ప్యాకేజింగ్కి వెళ్ళిపోతుంది. ఇఫ్ టిన్ ఇస్ నాట్ ఫిల్, దట్ ఈస్ నథింగ్ బట్ ఫాల్స్ కండిషన్, అది రీఫిల్కి వెళ్తుంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద కండిషన్. ఒకవేళ అది ఫిల్ అయితే ఇట్ విల్ గో ఫర్ ద ప్యాకేజింగ్, ఒకవేళ ఫిల్ అవ్వకపోతే ఇట్ విల్ గో ఫర్ ద రీఫిల్. సో దిస్ ఈస్ ద బేసిక్ ఇఫ్ కండిషన్. So in this way, we'll control the structures using if statement. So this is how we control the structure in this Coca-Cola example using if statement. If statement ఎప్పుడు యూజ్ చేస్తారు? You have seen the example. Now we'll see the syntax. If అని ఇచ్చి ఒక కండిషన్ ఇవ్వాలి, అండ్ దెన్ ఆఫ్టర్ ఆ కండిషన్ సాటిస్ఫై అయితే ఏం జరగాలో మనం దానికి చెప్పాలి. దిస్ ఈస్ ద సింటాక్స్, ఇఫ్ కండిషన్ అండ్ స్టేట్మెంట్. నౌ విల్ సీ ద కోడ్ ఎగ్జాంపుల్. ఫస్ట్ మనం వేరియబుల్ని డిక్లేర్ చేసుకుందాం. ఇఫ్ యూ అబ్జర్వ్, ఐ విల్ రిమూవ్ ఆల్ ఆఫ్ దిస్. కోడ్‌లో బేసిక్ స్ట్రక్చర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దిస్ లైబ్రరీ కోడ్ అండ్ దిస్ మెయిన్ ఫంక్షన్. ఈ ఇంట్ మెయిన్ రిటర్న్ 0 అనేది ఖచ్చితంగా ఉండాలి. మిగతావన్నీ మనం ఈ మధ్యలో రాస్తాం. ఫస్ట్ విల్ డిక్లేర్ ద వేరియబుల్. ఇన్ దిస్ సినారియో లెట్స్ గో విత్ ఇంటీజర్. a ఈజ్ ఈక్వల్ టు 100 ఇద్దాం. నౌ సెమికోలన్. ఈ లైన్ అయిపోయింది. నౌ విల్ గివ్ ద ఇఫ్ కండిషన్. సో ఇఫ్ అండ్ కండిషన్ ఎట్లా ఇస్తాం? బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్. ఆ కండిషన్ ఏంటి? ఇఫ్ a ఈజ్ ఈక్వల్ టు 100. ఇక్కడ ఈక్వల్ టు అంటే దర్ ఇస్ అ స్మాల్ డిఫరెన్స్. ఈక్వల్ టు అంటే ఏ అనేది 100 అని చెప్తున్నాం. బట్ ఎప్పుడైనా కండిషన్స్ ఇచ్చినప్పుడు, ఇఫ్ లాంటి కండిషన్స్ ఇచ్చినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏ అనేది 100కి అసైన్ చేసేసుకుంటుంది అది. అంతేగాని ఏ అనేది 100 ఉందా లేదా అని కంపేర్ చేసుకోదు. ఇఫ్ యు ఆర్ కన్ఫ్యూజ్డ్, ఐ విల్ రిపీట్ అగైన్. ఏ ఈజ్ ఈక్వల్ టు 100 అంటే ఏ అనే వేరియబుల్‌లో నేను 100ని స్టోర్ చేసుకుంటా అని అనుకుంటది. ఇఫ్ కండిషన్‌లో ఏ ఈజ్ ఈక్వల్ టు 100 అన్నా కూడా సేమ్ చేస్తది. బట్ ఇక్కడ మనకు కావాల్సింది అది కాదు. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 100, ఏ అనేది 100 ఉందా లేదా చెక్ చేయి. అలాంటి సినారియోస్‌లో వీ హావ్ టు గివ్ డబుల్ ఈక్వల్ టు. అంటే కంపారిజన్ చేయడం కోసం కండిషన్స్‌కి వీ హావ్ టు గివ్ డబుల్ ఈక్వల్ టు. నౌ ఆ కండిషన్ అయిపోయింది. ఒకవేళ ఆ కండిషన్ అయితే ఏం చేయాలి? అలాంటి సినారియోస్‌లో వీ హావ్ టు గివ్ దిస్ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్. అప్పుడు ఏం చేయాలి? నౌ విల్ గివ్ printf. అప్పుడు ఏమని చెప్దాం? వీ కెన్ గివ్ ఎనీథింగ్ ఇన్ దిస్ printf. ఏ ఈజ్ ఈక్వల్ టు 100. నౌ ఈ లైన్ బ్రేక్ చేయాలి అంటే అయిపోజేయాలంటే వీ హావ్ టు గివ్ సెమికోలన్. నౌ లెట్స్ రన్ దిస్. సో ఏ ఈక్వల్ టు 100 వచ్చింది. ఎందుకంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 100 ఆల్రెడీ డిక్లేర్ చేసినాం. నౌ విల్ గివ్ 1001. నౌ లెట్స్ సీ. అవుట్పుట్ ఏం రాలేదు. ఎందుకంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 100 వస్తేనే ఇది ఇవ్వమన్నాం. ఇక్కడ 1001 ఉంది. సో విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు 100.
Let's try to change this condition. Instead of double equal to, we'll give greater than or equal to. అంటే 100 ఉండాలి, లేదంటే 100 కంటే అబోవ్ ఉండాలి. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఇది కూడా చేంజ్ చేద్దాం, మీనింగ్ చేంజ్ అవుతుంది. ఈక్వల్ ఆర్ గ్రేటర్ దాన్ 100. నౌ రన్ దిస్. డన్ వచ్చింది. నౌ లెస్ నెంబర్ తీసుకుందాం. మేబీ విల్ గో విత్ 9. ఇది కండిషన్ సాటిస్ఫై అవ్వదు, సో బ్లాంక్ ఉండాలి. సో ఇన్ దిస్ వే యూ కెన్ ప్లే విత్ ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ స్టేట్మెంట్లో ఫస్ట్ వీ హ్యావ్ టు గివ్ ద కండిషన్, దెన్ ఆఫ్టర్ వీ హ్యావ్ టు గివ్ ద స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ అనేది ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఇక్కడ ఇంత పెద్దది ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ హాయ్ అని కూడా ఇవ్వచ్చు. సో ఇన్ దిస్ వే వీ కెన్ యూజ్ ద ఇఫ్ స్టేట్మెంట్. నౌ ఇఫ్ స్టేట్మెంట్స్ విత్ కాంపౌండ్ స్టేట్మెంట్స్ అంటే మోర్ దెన్ వన్ స్టేట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద సింటాక్స్, స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2. ఒకటే ప్రింట్ఎఫ్ కాదు, మీరు మల్టిపుల్ ప్రింట్ఎఫ్స్ని కూడా రన్ చేయొచ్చు. దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇఫ్ స్టేట్మెంట్స్ విత్ కాంపౌండ్ స్టేట్మెంట్స్. విల్ సీ ద ఎగ్జాంపుల్. So we'll go with the same example. In this scenario, hi బదులు I'll copy this. In the next line, I'll give hi తర్వాత we got greater than 100. I'm typing random names. మీరు నచ్చినట్టు మీరు టైప్ చేయొచ్చు. సో ఇక్కడ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు, ఎందుకంటే వీ హ్యావ్ గివెన్ 9 కాబట్టి. సో లెట్స్ గో విత్ 999. హాయ్ అని వచ్చింది, అండ్ దెన్ వీ గాట్ గ్రేటర్ దెన్ 100 అని వచ్చింది. ఇక్కడ మనకి ఇది సింగిల్ లైన్లో చూపిస్తుంది, ఇది ఇంకొక లైన్లో చూపిస్తుంది, బట్ అవుట్పుట్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ సింగిల్ లైన్. అవుట్పుట్లో కూడా మనకి సేమ్ ఇలాంటి ఫార్మేట్లో రావాలి అంటే హియర్ వీ హ్యావ్ టు గివ్ /n. అంటే హాయ్ వరకు ఒకటి ఇస్తుంది, దెన్ ఆఫ్టర్ ఏదైతే వస్తుందో /n ఈస్ నథింగ్ బట్ న్యూ లైన్లో చూపిస్తుంది అవుట్పుట్. సో అగైన్ విల్ రన్ దిస్. హాయ్ వరకు ఒకటి వచ్చింది, దెన్ ఆఫ్టర్ ఏదైతే అవుట్పుట్ వచ్చిందో దట్ ఈస్ ఇన్ ద న్యూ లైన్. వీ గాట్ గ్రేటర్ దెన్ 100. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ కాంపౌండ్ స్టేట్మెంట్. ఒక ఇఫ్ స్టేట్మెంట్లో మల్టిపుల్ స్టేట్మెంట్స్, ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ని రన్ చేస్తే వీ కాల్ ఇట్ as కాంపౌండ్ స్టేట్మెంట్స్. డెసిషన్ స్టెప్స్ ఇన్ ఆల్గోరిథమ్స్. అగైన్ విల్ బ్రేక్ డౌన్ దీస్ వర్డ్స్. ఫస్ట్ డెసిషన్ స్టెప్స్. డెసిషన్ స్టెప్స్ అంటే విల్ గో విత్ ద ఇఫ్ స్టేట్మెంట్ వీ హ్యావ్ సీన్. ఇఫ్ స్టేట్మెంట్లో ఫస్ట్ ఇచ్చిన కండిషన్ని అది చెక్ చేస్తుంది. ఒకవేళ అది ట్రూ అయితే దాంట్లో ఉన్న ప్రింట్ఎఫ్ వాల్యూని చూపిస్తుంది. ఇందులో ఒక డెసిషన్ జరిగింది. ఆ డెసిషన్ అనేది మనం ఇచ్చిన కండిషన్ బట్టి ఉంటుంది. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఆర్ ఎల్స్ ఈక్వల్ టు, ఆర్ ఎల్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఏదో ఒకటి మనం ఇచ్చిన కండిషన్. నౌ ఆల్గోరిథమ్స్ అంటే ఏంటంటే సింపుల్ వర్డ్స్లో ఆల్గోరిథమ్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ అ రూల్ బుక్. రూల్ బుక్ అంటే ఒక ప్రోగ్రామ్ని ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలాంటి వేరియబుల్స్లోకి వెళ్ళాలి, ఎలాంటి కండిషన్స్ చూడాలి, అంతా అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ని ఎక్కడ ఎండ్ చేయాలి, ఇదంతా ఒక రూట్ మ్యాప్ అయితే దీన్ని మనం ఆల్గోరిథం అంటాం. సో మన ప్రీవియస్ ఇఫ్ స్టేట్మెంట్కి మనం ఒక ఆల్గోరిథం రాసి చూద్దాం. సో విల్ టేక్ దిస్ ఏ గ్రేటర్ దెన్ బి ఎగ్జాంపుల్. ఇందులో ఆల్గోరిథం ఎట్లా అంటే ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేయాలి ప్రోగ్రామ్ని డెఫినెట్గా. వన్స్ ఇట్ ఈస్ స్టార్టెడ్, సెకండ్ స్టెప్ వీ హ్యావ్ టు డిక్లేర్ 2 ఇంటీజర్స్ A and B. థర్డ్ స్టెప్లో ఇన్పుట్ ఆర్ అసైన్ వాల్యూస్ టు A and B. మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్పుట్ ఈస్ నథింగ్ బట్ ఇన్పుట్ అంటే స్కాన్ఎఫ్ తీసుకొని ఇన్పుట్ చేయడం, ఆర్ ఎల్స్ డైరెక్ట్గా ఇంట్ A ఈజ్ ఈక్వల్ టు 100, B ఈజ్ ఈక్వల్ టు 101, ఇట్లా డైరెక్ట్గా అసైన్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద థర్డ్ స్టెప్ ఇన్ ద ఆల్గోరిథం. అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఇట్ విల్ చెక్ ఒకవేళ A అనేది గ్రేటర్ దెన్ B ఉందా లేదా అని. ఉంది, విచ్ ఇస్ నథింగ్ బట్ ట్రూ. అయితే జస్ట్ ప్రింట్ A ఈజ్ బిగ్ నెంబర్. ఒకవేళ A ఈజ్ గ్రేటర్ దెన్ B లేదు అని అంటే అది ఫాల్స్ కండిషన్లోకి వెళ్తుంది. దెన్ స్కిప్ టు ద నెక్స్ట్ స్టెప్. ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఫిఫ్త్ స్టెప్ ఎండ్. దట్స్ ఇట్. దిస్ ఈస్ ద ఆల్గోరిథం. ఒక ప్రోగ్రామ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, దాంట్లో జరిగే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ని మనం డీటెయిల్గా రాస్తాం. దిస్ ఇస్ నథింగ్ బట్ అన్ ఆల్గోరిథం. ఆల్గోరిథం అంటే కంప్లీట్గా టెక్స్టే ఉంటుంది. ఎక్కడ స్టార్ట్ చేస్తామో ఎక్కడ ఎండ్ చేస్తామో మొత్తం మనం ఇట్లా కంప్యూటర్లో టైప్ చేస్తాం. మీరు ఎగ్జామ్ అయితే మీరు పెన్తో రాస్తారు. బట్ ఆల్గోరిథంని మనం పిక్టోరియల్ ఫామ్ అంటే ఒక గ్రాఫికల్ వ్యూలో చూపించాలంటే విల్ కాల్ ఇట్ అ ఫ్లో చార్ట్. బేసిక్గా ఈ ఆల్గోరిథం ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ టెక్స్ట్. దీన్ని ఇఫ్ యూ హ్యావ్ టు షో ఇట్ ఇన్ అ విజువల్ ఫార్మాట్ దట్ ఈస్ కాల్డ్ ఫ్లో చార్ట్. సో నౌ విల్ సీ ద ఫ్లో చార్ట్. అగైన్ ఫ్లో చార్ట్లో లెట్స్ అండర్స్టాండ్ ద వర్డ్. నేను ఎందుకు వర్డ్స్ చెప్తున్నా అంటే మోస్ట్ ఆఫ్ ద మీనింగ్ ఏ లాంగ్వేజ్ అయినా సరే ఆ వర్డ్స్లోనే ఉంటుంది. సో యూ డోంట్ హ్యావ్ టు కాంప్లికేట్ ఇట్. ఆ వర్డ్స్ని ప్రాపర్గా అర్థం చేసుకుంటే యూ విల్ గెట్ ద మీనింగ్. ఫ్లో చార్ట్లో లెట్స్ బ్రేక్ డౌన్ ఇంటూ ఫ్లో అండ్ చార్ట్. ఫ్లో ఇస్ నథింగ్ బట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఒక ఫ్లో క్రియేట్ చేయాలి. దీన్ని ఒక చార్ట్ రూపంలో చూపించాలి.
దిస్ ఇస్ నథింగ్ బట్ అ ఫ్లో చార్ట్. ఆ ఫ్లో చార్ట్‌లో ఎట్లా పడితే అట్లా షేప్స్ పెట్టొద్దు. వాళ్ళిచ్చిన షేప్స్‌నే మనం పెట్టాలి. ఆ షేప్స్‌కి కూడా ఒక రీజన్ ఉంటది. నౌ లెట్స్ అండర్‌స్టాండ్ ద షేప్స్ అండ్ దేర్ యూజెస్. ఫస్ట్ వన్ ఈస్ దిస్ టర్మినేటర్. ఈ టర్మినేటర్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే వెనెవర్ వి యూజ్ దిస్ స్టార్ట్ ఆర్ ఎల్స్ వెనెవర్ వి యూజ్ దిస్ స్టాప్. స్టార్ట్ అవ్వాలన్నా, ఎండ్ అవ్వాలన్నా విల్ యూజ్ దిస్ టర్మినేటర్. దెన్ ఆఫ్టర్ డేటా. డేటా అనేది ఎప్పుడైనా మనం చూపించాలి అన్నా, లేదంటే డేటాని తీసుకోవాలి అన్నా విల్ యూజ్ దిస్ డేటా షేప్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఇన్పుట్ i/p is ఇన్పుట్ ఆర్ ఎల్స్ అవుట్పుట్ o/p. ఎప్పుడైనా మనం డేటాని ఇన్పుట్ చేయాలనుకున్నా, లేదంటే అవుట్పుట్‌గా చూపించాలనుకున్నా విల్ యూజ్ దిస్ డేటా షేప్. ఫర్ ద ప్రాసెస్ ఏందంటే మనం ఇనీషియల్‌గానే వేరియబుల్స్‌ని డిక్లేర్ చేస్తే అలాంటి సినారియోస్‌లో విల్ యూజ్ దిస్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ డిక్లరేషన్స్. డిక్లరేషన్స్ ఆర్ నథింగ్ బట్ వేరియబుల్ డిక్లరేషన్స్. ఎగ్జాంపుల్ int a is equal to 100, 200 అలా. నౌ ఫర్ దిస్ డెసిషన్ మన కండిషన్ ఏంటి? ఏ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఏ ఈస్ గ్రేటర్ దెన్ బి. సో, ఈ కండిషన్‌ని చెక్ చేస్తున్నప్పుడు విల్ యూజ్ దిస్ షేప్. సో, మనం ఈ డిఫరెంట్ షేప్స్‌ని యూజ్ చేసి వి హావ్ టు క్రియేట్ అ ఫ్లో చార్ట్. ఫ్లో చార్ట్ అంటే ఏంది? వీటన్నిటికి ఒక కనెక్షన్ ఉండాలి. ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుందని. ఇప్పుడు టర్మినేటర్ ఫస్ట్ యూజ్ చేయాలి. లాస్ట్‌లో యూజ్ చేయాలి. ఇవన్నీ ఎలాంటి సినారియోస్‌లో ఎప్పుడు యూజ్ చేయాలో విల్ సీ దిస్ ఎగ్జాంపుల్. ఇఫ్ ఏ ఈస్ గ్రేటర్ దెన్ బి. దీనికి మనం ఫ్లో చార్ట్ క్రియేట్ చేద్దాం. నౌ ఇఫ్ యూ అబ్జర్వ్ ఫస్ట్ ఐఎమ్ యూజింగ్ టర్మినేటర్స్. స్టార్ట్ అయింది. ఇక్కడ ఎండ్ అయింది. ఐఎమ్ యూజింగ్ దిస్ ఓవెల్ షేప్ టర్మినేటర్స్. స్టార్టింగ్ అండ్ ఎండింగ్. ఇక్కడ int a అండ్ int bలో ఐఎమ్ టేకింగ్ దిస్ రెక్టాంగిల్ విచ్ ఇస్ నథింగ్ బట్ ప్రాసెస్ షేప్. ఇక్కడ నేను ఆల్రెడీ a ఈజ్ ఈక్వల్ టు 100 ఆర్ b ఈజ్ ఈక్వల్ టు 200 అని డిక్లేర్ చేసేస్తున్నా. అందుకే ఐ హావ్ టేకెన్ దిస్ రెక్టాంగులర్ షేప్. అండ్ దీని తర్వాత అబ్జర్వ్ దిస్ ఫ్లోస్. ఇది డౌన్ యారో స్టార్ట్ అయ్యి int a దగ్గరికి వెళ్తుంది. int a డిక్లేర్ చేసేసిన. తర్వాత int b డిక్లేర్ చేసిన. అండ్ దెన్ ఆఫ్టర్ ఇక్కడ కండిషన్ చెక్ చేస్తది. 2 డిక్లేర్ చేయంగానే. ఇఫ్ అంటే ఇక్కడ ఇఫ్ రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఈ సింబల్సే ఇఫ్‌ని రిప్రజెంట్ చేస్తది. ఎందుకంటే ఈ సింబల్ ఈస్ నథింగ్ బట్ రాంబస్ సింబల్. ఇది ఎప్పుడు యూజ్ చేస్తాం? ఒక కండిషన్ ఇచ్చినప్పుడు. ఆ కండిషన్ ఈస్ a ఈస్ గ్రేటర్ దెన్ b. ఒకవేళ అది ట్రూ అయితే ఇక్కడ ఇఫ్ యూ సీ దిస్ షేప్ ఇక్కడ ఇది చేంజ్ అయింది. దీన్ని పారలెలోగ్రామ్ షేప్ అంటాం. ఈ షేప్ ఎప్పుడు యూజ్ చేస్తాం? వెనెవర్ వి టేక్ ద ఇన్పుట్ ఆర్ ఎల్స్ అవుట్పుట్. ఇన్ దిస్ సినారియో ఏ ఈస్ బిగ్ నంబర్ అని ప్రింట్ చేయాలి. ఇదొక అవుట్పుట్. అందుకు వి హావ్ టేకెన్ దిస్ పారలెలోగ్రామ్ షేప్. అంటే కొంచెం క్రాస్ ఉన్న రెక్టాంగిల్. అండ్ ఒకవేళ అది అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎండ్ చేయాలి. ప్రింట్ చేయంగానే సరిపోద్ది. దాని తర్వాత ఎండ్ కూడా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ ఈస్ నాట్ గ్రేటర్ దెన్ బి. ఇక్కడ ఏం రాసుకున్నాం? ఫాల్స్ అయితే స్కిప్ టు నెక్స్ట్ స్టెప్. ఆ స్టెప్ ఏంటి? ఎండ్. సో, ఇక్కడ ఇది ఫాల్స్ అయితే డైరెక్ట్‌గా ఎండ్‌లోకి వచ్చేసింది. సో, దిస్ ఈస్ ద అల్గోరిథమ్ అండ్ దిస్ ఈస్ ద ఫ్లో చార్ట్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ ఇఫ్ ఏ ఈస్ గ్రేటర్ దెన్ బి. ఇది ఎందుకు ఇంత డీటెయిల్‌గా చెప్తున్నా అంటే ఎందుకంటే క్వెషన్స్‌లో అప్పుడప్పుడు డైరెక్ట్‌గా సి ప్రోగ్రామ్ రాయమనకుండా అల్గోరిథమ్స్ అండ్ ఫ్లో చార్ట్ కూడా రాయమంటారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏ షేప్ ఎలాంటి సినారియోస్‌లో యూజ్ చేయాలి అండ్ ఆ లాజిక్ ఏం పెట్టాలి అని. నౌ దేర్ ఈస్ అ స్మాల్ చేంజ్. ఇఫ్ యూ అబ్జర్వ్ దీస్ బోత్ ఫ్లో చార్ట్స్ రెండిట్లో ఒక డిఫరెన్స్ ఉంది. ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్‌ఫుల్లీ ద డిఫరెన్స్ ఈస్ ఈ పార్ట్ అయితే సేమ్ ఉంది. కండిషన్ దగ్గర ఏ గ్రేటర్ దెన్ బి, ఏ గ్రేటర్ దెన్ బి, ఏ ఈస్ బిగ్ నంబర్ ఎన్. దట్ ఈస్ సేమ్. ద ఓన్లీ డిఫరెన్స్ ఈస్ దిస్ int a అండ్ int b. ఇక్కడ ఉన్న int a, ఇక్కడ ఉన్న int b, ఇక్కడ ఉన్న int a అండ్ int b. వీటి షేప్స్ అబ్జర్వ్ చేయండి. అండ్ అగైన్ ఇక్కడ షేప్ ఏమో పారలెలోగ్రామ్. ఇక్కడనేమో రెక్టాంగిల్. ఎందుకు డిఫరెన్స్ వచ్చింది అంటే దిస్ షేప్ ఎప్పుడు యూజ్ చేస్తాం? వెనెవర్ వి టేక్ ద ఇన్పుట్ ఆర్ అవుట్పుట్. ఇక్కడ నేను int a ఈజ్ ఈక్వల్ టు 100 అని డిక్లేర్ చేసేస్తున్నా. ముందే చెప్పేస్తున్నా. అందుకే డైరెక్ట్‌గా ఇక్కడ రెక్టాంగిల్ షేప్ తీసుకున్నా. ఇక్కడ ఏం చేస్తానంటే ఐ విల్ టేక్ ద ఇన్పుట్. ఇన్పుట్ ఈస్ నథింగ్ బట్ యూజింగ్ scanf. సో, ఇఫ్ ఐ టేక్ దిస్ యాస్ అన్ ఇన్పుట్ ఈ పారలెలోగ్రామ్ షేప్ తీసుకోవాలి. ఆర్ ఎల్స్ ఇఫ్ ఐయామ్ డిక్లేరింగ్ హియర్ ఇట్‌సెల్ఫ్ ఈ రెక్టాంగిల్ షేప్ తీసుకోవాలి. అగైన్ ఈ ఇన్పుట్ మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నానంటే క్వెషన్ పేపర్స్‌లో అప్పుడప్పుడు ఇన్పుట్ అని స్పెసిఫిక్‌గా మెన్షన్ చేస్తారు. అప్పుడు ఈ రెక్టాంగిల్ షేప్ డ్రా చేసినా లేదంటే కోడింగ్‌లో కూడా scanf తీసుకోకపోయినా యూ విల్ నాట్ గెట్ ద మార్క్స్. సో, అందుకే బీ వెరీ కేర్‌ఫుల్. ఇన్పుట్ అని మెన్షన్ చేసినప్పుడు scanf తీసుకోవాలి. డయాగ్రామ్స్‌లో ఈ పారలెలోగ్రామ్ షేప్ తీసుకోవాలి. బీ కేర్‌ఫుల్ ఓవర్ హియర్. So, this is how you write the algorithms and you draw the flowcharts.
ఇది ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి. ఇట్లా మీరు దేనికైనా ఒక ఫ్లో చార్ట్ గాని, ఆల్గోరిథం గాని స్టెప్ బై స్టెప్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్వెషన్‌లో ఆల్గోరిథం అడగలేదు, ఫ్లో చార్ట్ అడగలేదు అనుకుందాం. మీరే ఒక ఎక్స్‌ట్రా స్టెప్ లాగా గూడా రాయొచ్చు. మేబీ ఫ్లో చార్ట్ ఆప్షనల్, ఆల్గోరిథం అయితే రాస్తే మేబీ యూ విల్ హావ్ సమ్ గుడ్ ఇంప్రెషన్. రిపిటీషన్ ఇన్ ప్రోగ్రామ్స్. ఇందాక ఇఫ్ స్టేట్మెంట్‌లో ఏం జరిగింది? ఒకవేళ అది ట్రూ అయితే మనకి అవుట్‌పుట్ చూపిస్తుంది. ఫాల్స్ అయితే డైరెక్ట్‌గా ఎండ్ అయిపోతుంది. బట్ ఇన్ దిస్ రిపిటీషన్ ప్రోగ్రామ్స్ వి కెన్ రిపీట్ ద స్టేట్మెంట్ యాస్ మెనీ టైమ్స్ యాస్ పాసిబుల్. మనకి ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు దాన్ని రిపీట్ చేయొచ్చు. అంటిల్ అండ్ అన్లెస్ ఆర్ కండిషన్ ఇస్ మెట్. లెట్స్ గో విత్ అ సింపుల్ ఎగ్జాంపుల్. నౌ ఐ విల్ రిమూవ్ దిస్ కోడ్. మొత్తం ఇఫ్ స్టేట్మెంట్ తీసేద్దాం. హియర్ ఇన్‌స్టెడ్ ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు 999 ఐ విల్ గివ్ 10. అండ్ దెన్ ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేయం. బికాస్ ఇఫ్ స్టేట్మెంట్ ఒకటేసారి కండిషన్‌ని చెక్ చేస్తుంది. హియర్ వి నీడ్ ద రిపిటేషన్ లూప్. నౌ ఇక్కడ ఐ కెనాట్ యూజ్ ఇఫ్ స్టేట్మెంట్. ఎందుకంటే ఇఫ్ స్టేట్మెంట్ కండిషన్‌ని ఒకటేసారి చెక్ చేస్తుంది. హియర్ ఐ హావ్ టు డూ ఇట్ ఇన్ రిపీటెడ్ వే. రిపీటెడ్ వేలో యూజ్ చేయాలంటే దేర్ ఆర్ ఫ్యూ లూప్స్. లూప్ ఈజ్ నథింగ్ బట్ ఒక సర్కిల్‌ని లూప్ అంటాం. ఒక కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు ఆ సర్కిల్‌లో తిరుగుతూనే ఉంటది. దిస్ ఈజ్ నథింగ్ బట్ లూప్. So for that loop, we have to learn loops in C. The first loop is while loop. While loop ఏం చేస్తుందంటే ఫస్ట్ ఇట్ విల్ చెక్ ఫర్ దట్ కండిషన్. మనం ఏదైతే కండిషన్ ఇస్తున్నామో దాన్ని చెక్ చేస్తది. దెన్ ఆఫ్టర్ మనం ఏదైతే యాక్షన్ స్పెసిఫై చేసినామో దాన్ని పర్ఫార్మ్ చేస్తది. ఇది కొంచెం ఇఫ్‌తోనే సిమిలర్‌గా ఉంటది. బట్ ఇఫ్ ఏంటంటే సింగిల్ టైమ్ రన్ అవుతది. వైల్ ఏంటంటే మన కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు రన్ అవుతది. సో, ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ వైల్ అండ్ ఇఫ్ ఈస్ ఇఫ్ స్టేట్మెంట్‌లో ఏదైనా ఫాల్స్ అయిపోతే అక్కడికే స్టాప్ అయిపోతది. వైల్ కండిషన్‌లో ఏం జరుగుతదంటే నాకు ఇచ్చిన కండిషన్ మీట్ అయ్యేంత వరకు ఇట్ విల్ గో ఇన్ ఎ లూప్ సో దట్ ద కండిషన్ షుడ్ బి సాటిస్ఫైడ్. ఆ వైల్ లూప్‌కి కావాల్సిన సింటాక్స్ ఈస్ వైల్. సేమ్ ఇఫ్ స్టేట్మెంట్ లాగానే కండిషన్, ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్. ఇప్పుడు వైల్ లూప్‌ని ఎట్లా రన్ చేయాలో విల్ సీ. విల్ కీప్ ద సేమ్ ఇంట్ a ఈజ్ ఈక్వల్ టు 10. నౌ విల్ గివ్ ద వైల్ కండిషన్ వైల్ a ఈస్ లెస్ దెన్ 11 అనుకుందాం. సో, ఇన్ దిస్ సినారియో దిస్ ఈస్ ట్రూ. సో, ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్. ఒకవేళ a అనేది 11 కంటే తక్కువ ఉంటే దెన్ ప్రింట్ f ఇన్వర్టెడ్ కామాస్ ఏమని ప్రింట్ చేద్దాం? హాయ్. నౌ సెమీకోలన్. Let's try to run this. If you see there are so many highs. If you see there are so many highs వచ్చినాయి. అంటే ఈ సిస్టమ్‌కి ఎంత కేపబిలిటీ ఉందో అన్ని సార్లు హాయ్ వచ్చింది. ఎందుకనంటే యాస్ ఐ సెడ్ దిస్ విల్ గో ఇంటూ ఎ లూప్. ఇక్కడ కండిషన్ ఏంటి? a అనేది లెస్ దెన్ 11 ఉండాలి. ఇక్కడ a ఎంత ఇచ్చినాం? 10 ఇచ్చినాం. సో, దానికి నచ్చినన్ని సార్లు హాయ్ అనేది ప్రింట్ చేస్తూనే ఉంటది. బట్ మనం దాన్ని లిమిటెడ్‌గా ప్రింట్ చేయాలి. అంటే మనకి కావాల్సినంత వరకే ప్రింట్ చేయాలి. ఇన్ దట్ సినారియో వి హావ్ టు గివ్ ఎన్ ఇంక్రిమెంట్ కండిషన్. దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 10 ఇచ్చినాం కాబట్టి వి హావ్ టు గివ్ a ప్లస్ ప్లస్ అండ్ సెమీకోలన్. సో, ఇప్పుడు ఏం చేస్తుంది? a అనేది లెస్ దెన్ 11 ఉంది. అంటే నౌ ఇట్ హాస్ ప్రింటెడ్ హాయ్. లెట్స్ డీకోడ్ ఇట్. ఇక్కడ బ్యాక్ ఎండ్‌లో ఏం జరుగుతుందంటే ఫస్ట్ నేను a ఈజ్ ఈక్వల్ టు 10 అని డిక్లేర్ చేసేసిన. అంటే దిస్ ఈస్ వేరియబుల్ డిక్లరేషన్. సో, సిస్టమ్‌కి a అనేది 10 అని అర్థమైపోయింది. ఫస్ట్ అది కండిషన్ చెక్ చేస్తుంది. 10 అనేది 11 కంటే లెస్ ఉందా? లేదా? అని. దెన్ డన్. ఇట్ విల్ ప్రింట్ హాయ్. దెన్ ఆఫ్టర్ a ప్లస్ ప్లస్ అనంగానే ఇట్ విల్ ఇంక్రిమెంట్. 10 అనేది ఇంకొంచెం ఇంక్రిమెంట్ అయితది. 10 కాస్త ఇంక్రిమెంట్ అంటే 11 అయితది. నౌ 11 ఈస్ లెస్ దెన్ 11 అంటే నో. దట్ ఈస్ ఫాల్స్. సో, ఇక్కడనే కట్ అయిపోతది. సో, దట్ ఈస్ వై వి హావ్ గాట్ హాయ్ వన్ టైమ్. టు గివ్ యూ అ క్లియర్ ఎగ్జాంపుల్, ఐ విల్ చేంజ్ దిస్ 10 ఇంటూ 9. ఫస్ట్ ఏం చేస్తది? 9 తోని చెక్ చేస్తది 11ని. 9 ఈస్ లెస్ దెన్ 11. సో, వన్ టైమ్ హై. దెన్ ఆఫ్టర్ ఇంక్రిమెంట్ అయితది. 10 అయిపోతది నంబర్. 10 ఈస్ లెస్ దెన్ 11 ట్రూ. అగైన్ హై. నౌ దెన్ అగైన్ ఇంక్రిమెంట్ అయితది 11. 11 ఈస్ లెస్ దెన్ 11 ఫాల్స్. సో, ఇప్పుడు మనకి 2 టైమ్స్ హై రావాలి 9 పెడితే. లెట్స్ ట్రై టు రన్ దిస్ కోడ్. సీ మనకి 2 టైమ్స్ వచ్చింది. టు బి వెరీ క్లియర్ ఇక్కడ స్లాష్ అని పెట్టుకుందాం ఫర్ ద క్లియర్ అండర్‌స్టాండింగ్. వి గాట్ 2 టైమ్స్ హై. సో, మనం ఏదైతే వేరియబుల్‌ని డిక్లేర్ చేస్తామో దాని మీద కండిషన్‌ని బేస్ చేసుకొని ఇట్ విల్ ప్రింట్ అకార్డింగ్‌లీ. అగైన్ ఇంక్రిమెంట్ ఎందుకు జరుగుతుందంటే ఫస్ట్ 9కి చెక్ చేస్తది. దెన్ ఆఫ్టర్ ఇట్ విల్ చెక్ ఫర్ 11. సో, ఇట్లా ఇంక్రిమెంట్ అయ్యి ఒక లూప్‌లో రన్ చేయడం కోసం విల్ యూజ్ దిస్ వైల్ లూప్. అదే ఇఫ్ కండిషన్‌లో ఒకవేళ ట్రూ అయినా, ఫాల్స్ అయినా సింగిల్ టైమ్ రన్ అవుతది.
అదే వైల్ లూప్‌లో ఇట్ విల్ గో ఇన్ ఎ లూప్ అంటిల్ అండ్ అన్లెస్ కండిషన్ ఈస్ సాటిస్ఫైడ్. మన దగ్గర కండిషన్ సాటిస్ఫాక్షన్ ఏంది? ఏ ఈస్ లెస్ దెన్ 11. 9 ఉన్నప్పుడు 11 ఈస్ సాటిస్ఫైడ్. దెన్ ఆఫ్టర్ ఇంక్రిమెంట్ 10 ఉన్నప్పుడు 11 ఈస్ సాటిస్ఫైడ్. 11 ఈస్ నాట్ లెస్ దెన్ 11 కాబట్టి అక్కడ బ్రేక్ అయిపోతది కోడ్. సో, దిస్ ఈస్ హౌ వి యూజ్ వైల్ లూప్. దాని సింటాక్స్ అనేది సేమ్. ఫస్ట్ మనం ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేసుకుంటాం. విల్ గివ్ వైల్ అండ్ బ్రాకెట్‌లో మన కండిషన్. దెన్ ఆఫ్టర్ ఆ కండిషన్ సాటిస్ఫై వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్ వి నీడ్. దట్ ఈస్ నథింగ్ బట్ ప్రింటింగ్. అండ్ దెన్ ఆఫ్టర్ ఇంక్రిమెంట్. ఒకవేళ నేను ఈ ఇంక్రిమెంట్ ఇవ్వకపోతే అది ఏ ఈజ్ ఈక్వల్ టు 9 అని కంటిన్యూయస్‌గా అనుకుంటూనే ఉంటది. సో, కంటిన్యూయస్‌గా హాయ్, హాయ్, హాయ్ అని పెడుతూనే ఉంటది. సో, ఇఫ్ ఐ గివ్ దిస్ ఇంక్రిమెంట్ 9 కాస్త 10 అయితది. 10 కాస్త 11 అయితది. అప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అయితది. దెన్ ద కోడ్ బ్రేక్స్. So, this is how we got 2 times high. So, in this way we'll use while loop. Now, instead of this, we'll understand with this Coke example. Coke example lo definitely we'll be having some factories. So, I'll remove all of this code. Now, let's go with this int. Factories ni I'll call it as fact. ఇప్పుడు మన దగ్గర 3 ఫ్యాక్టరీస్ ఉన్నాయి అనుకుందాం. I have given fact is equal to 3 ఫ్యాక్టరీస్. నౌ ఐల్ టేక్ అనదర్ వేరియబుల్ దట్ ఈస్ నథింగ్ బట్ ఈ లూప్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం ఫర్దర్ యూజ్ చేసే ఫర్ లూప్లో కానీ డూ వెల్లో కానీ విల్ యూజ్ అ కామన్ లెటర్ దట్ ఈస్ నథింగ్ బట్ ఐ. యాజ్ ఆఫ్ నౌ ఐల్ కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. నౌ వీ హ్యావ్ గివెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్. లూప్స్ రన్ చేయడం కోసం ఐ హ్యావ్ గివెన్ ఇంట్ ఐ. ఇప్పుడు వైల్ కండిషన్ తీసుకుందాం. వైల్ ఇప్పుడు ఈ వైల్ లూప్లో వీ హ్యావ్ టు గివ్ ఎ కండిషన్. ఆ లూప్లో తిరిగే ఐ ఇట్ షుడ్ బి లెస్ దెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్. అక్కడ 3 అని మనకు తెలుసు. కానీ సిస్టమ్‌కి అర్థమయ్యేది 3 ఈస్ నథింగ్ బట్ ఫ్యాక్ట్. సో, ఐ హావ్ టు గివ్ ఐ లెస్ దెన్ ఫ్యాక్ట్. నౌ బ్రాకెట్ ఓపెన్. ఇప్పుడు ప్రింట్ఎఫ్ ఇక్కడ మనకి నచ్చినట్టు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు టెక్స్ట్‌ని ఇఫ్ యూ హావ్ అబ్జర్వ్డ్. సో, హియర్ ఐల్ గివ్ ఫ్యాక్టరీ నంబర్ తర్వాత ఈ పర్సెంటైల్ డి. అంటే మన దగ్గర 3 ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అవి మనం లిస్ట్ చేయాలనుకుంటాం. అంటే అవుట్‌పుట్‌లో చూపించాలనుకుంటున్నాం. సో, ఐ హావ్ గివెన్ ఫ్యాక్టరీ నంబర్ పర్సెంటైల్ డి. ఇప్పుడు వి డోంట్ హ్యావ్ టు కాల్ ఫ్యాక్టరీ. ఇదొక లూప్‌లో రన్ అవుతుంది కాబట్టి ఐ హ్యావ్ టు కాల్ ఐ. సో, కామా ఐ. ఇది ఒకటేసారి రన్ చేస్తుందా అంటే కాదు. అది ఫర్ లూప్‌కి. ఇది ఒక ఇంక్రిమెంట్‌తోని రన్ అవ్వాలి. ఎందుకంటే అంటిల్ అండ్ అన్లెస్ ద కండిషన్ ఈస్ సాటిస్ఫైడ్. సో, ఐ ప్లస్ ప్లస్ సెమికోలన్. లెట్స్ ట్రై టు రన్ దిస్. ఇప్పుడు మనకి బ్లాంక్ వచ్చింది. ఇక్కడ కండిషన్ ఏంటి? ఐ షుడ్ బి లెస్ దెన్ ఫ్యాక్ట్. అంటే ఐ అనేది 3 కంటే లెస్ ఉండాలి. బట్ ఇక్కడ మనం ఇంట్ ఐ అని ఇచ్చినాం. ఎంతనో వాల్యూ స్పెసిఫై చేయలేదు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇంక్రిమెంట్ అవ్వాలి. సో, ఫస్ట్ ఇమాజినరీగా 0 ఉంటే 0 తర్వాత 1 అవ్వాలి. 1 తర్వాత 2, 2 తర్వాత 3. సో, 3 ఈస్ లెస్ దెన్ 3 అనేది ఫాల్స్. అక్కడికి ఆగిపోవాలి. బట్ ఇక్కడ మనం ఏం ప్రొవైడ్ చేయలేదు. సో, హియర్ వి హావ్ టు గివ్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0. నౌ విల్ రన్ ఇట్ అగైన్. ఇక్కడ చూడండి ఫ్యాక్టరీ నంబర్ 0, ఫ్యాక్టరీ నంబర్ 1 అండ్ ఫ్యాక్టరీ నంబర్ 2. ఇక్కడ 0 ఎందుకు వచ్చిందంటే మనం ఐ అంటే బేస్ వాల్యూని 0 తోని స్టార్ట్ చేసినాం. ఇన్‌స్టెడ్ ఆఫ్ 0 విల్ గివ్ 1 అండ్ ఇక్కడ మంచిగా కనిపియడం కోసం ఇక్కడ వి విల్ గివ్ /n. నౌ ద అవుట్‌పుట్ ఈస్ ఫ్యాక్టరీ నంబర్ 1 అండ్ 2. సో, ఐ అనేది 1తో స్టార్ట్ అయింది. సో, 1 ఈస్ లెస్ దెన్ 3 ట్రూ. సో, ఫ్యాక్టరీ నంబర్ 1 వచ్చింది. దెన్ ఆఫ్టర్ ఇంక్రిమెంట్ అయింది. ఐ 2 అయితది. 2 ఈస్ లెస్ దెన్ 3 ట్రూ. సో, ఫ్యాక్టరీ నంబర్ 2 వచ్చింది. దెన్ ఆఫ్టర్ ఇంక్రిమెంట్ అయ్యి 3 అయితది. 3 ఈస్ లెస్ దెన్ 3 అంటే నో. అక్కడికే ఆగిపోయింది. ఫ్యాక్టరీ నంబర్ 1, ఫ్యాక్టరీ నంబర్ 2. సో, ఇన్ దిస్ వే వి కెన్ యూజ్ వైల్ లూప్. అండ్ ఇఫ్ యూ థింక్ ఇది టూ మచ్ కోడింగ్ సైడే వెళ్తుంది అని అంటే డోంట్ వరీ. ఫర్ ద థియరీ పార్ట్ ఐ విల్ గివ్ ద లింక్. అందులో ప్రాపర్‌గా థియరీ నోట్స్ కూడా ఉంటాయి. కంప్యూటింగ్ ఆఫ్ సమ్ ఆర్ ప్రొడక్ట్ ఇన్ ఎ లూప్. మనం అడిషన్ గాని, సబ్‌స్ట్రాక్షన్ గాని, అర్థమెటిక్ ఎక్స్‌ప్రెషన్స్ యూజ్ చేస్తున్నాం. డైరెక్ట్‌గా సి ప్రోగ్రామ్‌లో. ఇన్ దిస్ సినారియో విల్ రన్ దెమ్ ఇన్ ఎ లూప్. వైల్ లూప్‌ని యూజ్ చేసి ఈ సమ్ గాని, ప్రోడక్ట్ ఈస్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్ ఎట్లా చేయాలో చూద్దాం. నౌ ఐల్ అగైన్ రిమూవ్ ఆల్ దిస్. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఈ రిటర్న్ 0 అనేది ఇంట్ మెయిన్ అనేది అట్లే ఉంది. మిగతా అన్నీ మనం చేంజ్ చేసుకుంటున్నాం. ఐల్ రిమూవ్ ఎవ్రీథింగ్ ఇన్ మిడిల్. అగైన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద ఫ్రెష్. అగైన్ ఐయామ్ గోయింగ్ టు గివ్ అన్ ఇంటీజర్. మనం సమ్ చేస్తున్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ అడిషన్ కాబట్టి ఒక వేరియబుల్ ఏ అండ్ ఇంకొక వేరియబుల్ బి. సో, ఇక్కడ మనం 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ వన్ ఈస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అండ్ సెమికోలన్ అగైన్ ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు 10. డన్. నౌ అగైన్ ఇదంతా ఒక దగ్గర సేవ్ అవ్వాలి కాబట్టి అది కూడా ఇంటీజర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. Done. Now here we are using a while loop.
వైల్ లూప్‌లో అగైన్ ఆ లూప్‌ని ఒక లెటర్‌తోని రిప్రజెంట్ చేస్తాం. ఐ అనే కాదు దేనితో అయినా రిప్రజెంట్ చేయొచ్చు. బట్ టెక్స్ట్ బుక్స్‌లో అన్నిట్లో ఐ ఉంది కాబట్టి అందరికి ఐ అలవాటయిపోయింది. సో, అగైన్ ఐయామ్ గోయింగ్ టు గివ్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0. యాస్ ఆఫ్ నౌ బేస్ వాల్యూ 0. ఎందుకో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. నౌ లెట్స్ స్టార్ట్ ద లూప్. వైల్ కండిషన్ ఏంటి? ఐ. లూప్ అనేది ఇక్కడ ఎన్ని సార్లు రన్ చేయాలని చెప్తున్నాం దానికి. లెస్ దెన్ 1. 0 అనేది లెస్ దెన్ 1 యెస్. 1 అనేది లెస్ దెన్ 1 నో. అంటే ఈ లూప్ 1 టైమే రన్ అవ్వాలి. సో, బ్రాకెట్ ఓపెన్, క్లోజ్. అగైన్ ఆ కండిషన్‌ని కూడా చేంజ్ చేసి చూద్దాం. లెట్స్ డూ ద ప్రింట్ఎఫ్. ఒకవేళ కండిషన్ సాటిస్ఫై అయితే అవుట్‌పుట్ ఏమొస్తుంది? సమ్ ఈస్ నథింగ్ బట్ పర్సెంటైల్-డి నంబర్‌లో వస్తుంది. సమ్ ఈస్ స్టోర్డ్ ఇన్ సమ్. నౌ సెమికోలన్. ఇది ఇంక్రిమెంట్ అవ్వాలి. 0 తర్వాత 1ని కూడా చెక్ చేయాలి కాబట్టి. లేదంటే కంటిన్యూయస్‌గా అదే అవుట్‌పుట్ వస్తది. ఇఫ్ యూ హావ్ సీన్ ద హై అవుట్‌పుట్ ఇందాక. సో, వి హావ్ టు గివ్ ఐ ప్లస్ ప్లస్. నౌ లెట్స్ రన్ దిస్. 20. 10 + 10 20 అయిపోయింది. అగైన్ ఇక్కడ ఐ దగ్గర కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఐ విల్ ట్రై టు రిపీట్ వన్స్ అగైన్. ఈ ఐ అనేది ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నామంటే ఇటరేషన్స్ ఆర్ ఎల్స్ లూప్స్. ఒక సర్కిల్ తిరగడంని ఒక ఐ అంటాం. ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు దట్ ఈస్ లెస్ దెన్ 1. ఓకే. కండిషన్ సాటిస్ఫై అయింది. అప్పుడు ఏం చేస్తది ఇది? సమ్ చేస్తది. సమ్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్లస్ బి చేస్తది. 0 డన్. దెన్ ఆఫ్టర్ ఐ ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతది. ఐ లెస్ దెన్ 1 అంటే 1 లెస్ దెన్ 1 అంటే నో. సాటిస్ఫై అవ్వలేదు. అక్కడికే ఆగిపోతది. నౌ టు షో యూ ద ఎగ్జాంపుల్ ఐల్ కీప్ ఇట్ యాస్ 0. దిస్ టైమ్ ఐల్ కీప్ ఐ లెస్ దెన్ 2. సో, టెక్నికల్‌గా 2 టైమ్స్ అది అడిషన్ చేయాలి. లెట్స్ సీ చేస్తుందా లేదా? 20, 20 వచ్చింది. అండ్ ఫర్ క్లారిటీ విల్ గివ్ స్లాష్ n. సో, సేమ్ వేరియబుల్‌ని 2 టైమ్స్ సమ్ చేసింది. ఎందుకంటే ఐ ఈస్ రిప్రజెంటింగ్ నంబర్ ఆఫ్ లూప్స్. ఎన్ని సార్లు నేను ఈ కండిషన్‌ని రన్ చేయాలి అనేది మనం స్పెసిఫై చేస్తున్నాం ఈ ఐలో. దీస్ ఆర్ నథింగ్ బట్ లూప్స్ ఆర్ ఇటరేషన్స్ ఆర్ ఎల్స్ సర్కిల్స్. ఇది బేసిక్ కోడ్. ఇన్‌స్టెడ్ ఆఫ్ డిక్లేరింగ్ ద వేరియబుల్స్ విల్ టేక్ ద ఇన్‌పుట్స్. లాస్ట్ టాపిక్స్‌లో చెప్పినట్టు మనకు అప్పుడప్పుడు క్వెషన్స్ ఇన్‌పుట్ తీసుకోవాలని కూడా అంటారు. ఇన్ దట్ సినారియో వీ హావ్ టు డూ సమ్ మోడిఫికేషన్స్. అప్పుడు ఏం చేస్తామంటే ఈ బి అనేది, ఏ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. సో, ఐ విల్ రిమూవ్ దిస్ కోడ్. డైరెక్ట్‌గా ఇంట్ ఏ కామా బి. ఎందుకంటే మనం ఏం డిక్లేర్ చేయట్లేదు ఇక్కడ నంబర్స్‌ని. అండ్ దెన్ ఆఫ్టర్ సమ్‌ని కూడా నేను ఇక్కడనే కాల్ చేసేస్తాను. సో, ఐ విల్ రిమూవ్ దిస్ లైన్. ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది బై డిఫాల్ట్ ఉంటది. ఎందుకంటే ఇటరేషన్ అక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి కాబట్టి. నౌ ఇక్కడ ఐ విల్ రిమూవ్ దిస్ కోడ్. ఇన్‌స్టెడ్ ఆఫ్ థట్ ఫస్ట్ ఇప్పుడు మనం ఇన్‌పుట్ తీసుకుంటున్నాం కాబట్టి ఐ విల్ హింట్ ద యూజర్. ఏమని? జస్ట్ బేసిక్ హింట్. ఎంటర్ 2 నంబర్స్. దాని తర్వాత ఏదైతే అవుట్‌పుట్ వస్తదో స్లాష్ n కొత్త లైన్‌లో రావాలి. అండ్ దెన్ సెమికోలన్. సో, ఇప్పుడు ఇట్లా ఇచ్చినాం. ప్రింట్ఎఫ్ అనంగానే యూజర్ ఎంటర్ చేయాలి కదా! ఆ ఎంటర్ చేసేదాన్ని వి హావ్ టు క్యాప్చర్. ఆ ఇన్‌పుట్ కోసం వి హావ్ టు యూజ్ ది స్కాన్ఎఫ్. స్కాన్ఎఫ్‌లో హియర్ ద యూజర్ ఈస్ ఎంటరింగ్ 2 నంబర్స్ కాబట్టి 2 టైమ్స్ పర్సెంటైల్-డి. అండ్ ఆ 2 టైమ్స్ వచ్చిన పర్సెంటైల్-డి ఒక దగ్గర స్టోర్ చేయాలి మనం. దట్ ఈస్ వై వి హావ్ టు యూజ్ యాంపర్సెంట్-ఏ, కామా యాంపర్సెంట్-బి. ఇక్కడ స్టోర్ అయితాయి యూజర్ ఇన్‌పుట్ చేసినయి. అండ్ దెన్ సెమికోలన్. నౌ విల్ గివ్ ద కండిషన్. ఈ సమ్ అనేది దిస్ ఈజ్ ఈక్వల్ టు యూజర్ ఇచ్చిన ఏ ప్లస్ బి. నౌ యూజర్ ఇచ్చిన దానికి ఏ ప్లస్ బి చేస్తది. బట్ అది అవుట్‌పుట్‌లో చూపించాలి కదా! సో, దట్స్ వై వి హావ్ టు గివ్ ప్రింట్ఎఫ్. మేబీ సమ్ ఈస్ పర్సెంటైల్-డి. ఎందుకంటే అడిషన్ చేస్తే ఒకటే సింగిల్ అవుట్‌పుట్ వస్తది కదా! సమ్‌లో. దట్ ఈస్ పర్సెంటైల్-డి. సింగిల్ టైమ్ తీసుకుంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ సమ్. అండ్ సెమికోలన్. అండ్ అగైన్ ఇది ఐ ప్లస్ ప్లస్ ఎందుకనంటే ఇదంతా ఒక పార్ట్ అయితే ఈ ఐ అనేది ఎన్ని టైమ్స్ రన్ చేయాలి అని. ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ 2 అంటే ఇది 2 టైమ్స్ రన్ అవుతది. అది ఎట్లనో విల్ సీ. అగైన్ ఈ వెబ్‌సైట్‌లో ఇది రన్ అవ్వదు కాబట్టి ఐయామ్ కాపీయింగ్ దిస్ కోడ్. సో, ఐ హావ్ పేస్టెడ్ హియర్. నౌ లెట్స్ ట్రై టు రన్ దిస్ కోడ్. ఐ గాట్ ఎన్ ఎర్రర్. ఇక్కడ నేను సెమికోలన్ ఇవ్వలేదు సమ్ దగ్గర. సో, లెట్స్ ట్రై టు రన్ ఇట్ అగైన్. ఎంటర్ 2 నంబర్స్ అంటుంది. ఐ విల్ గివ్ 10. ఎంటర్ అండ్ అగైన్ 10. సమ్ ఈస్ 20. ఎంటర్ 2 నంబర్స్ అని మళ్ళీ అంటుంది. ఎందుకు అనంటే ఇది లూప్ 2 టైమ్స్ రన్ అయితది. ఐ లెస్ దెన్ 2 అని ఇచ్చినాం కదా! సో, నేను మళ్ళీ 10 అని ఇచ్చి ఎంటర్ మళ్ళీ 10. సో, క్లోజ్ అయిపోయింది. సీ
ప్రోగ్రామ్ ఫినిష్డ్ విత్ ఎగ్జిట్ కోడ్ 0 అంటే రిటర్న్ 0 అంటే సక్సెస్‌ఫుల్‌గా రన్ అయింది అని. సమ్ ఈస్ 20 ఇక్కడ జరిగింది ఏం లేదు. మనం నార్మల్‌గా కూడా అడిషన్ చేయొచ్చు. వైల్ కండిషన్ ఏందంటే మనకి ఎన్ని సార్లు కావాలి అంటే అన్ని సార్లు రన్ చేయొచ్చు కోడ్‌ని. దట్స్ వై వి హావ్ టు యూజ్ వైల్ లూప్. ఒకవేళ మీకు ఇది టూ మచ్ అనిపిస్తుంటే ఐ యామ్ ట్రైయింగ్ టు కవర్ ద కంప్లీట్ సిలబస్. మీకు ఏదైతే ఈజీ అనిపిస్తుందో యూ కెన్ గో విత్ దట్. నెక్స్ట్ టాపిక్ ఈస్ ఫర్ లూప్. ఫర్ లూప్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ అ వైల్ లూప్. కాకపోతే ఇక్కడ సింటాక్స్ డిఫరెంట్‌గా ఉంటది. ద సింటాక్స్ ఇస్ ఫస్ట్ విల్ గివ్ ఫర్ అండ్ దెన్ ఆఫ్టర్ ఇనీషియలైజేషన్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ వన్ ఈస్ కండిషన్ ఎక్కడి వరకు స్టాప్ అవ్వాలి. అండ్ దెన్ ఆఫ్టర్ ద అప్డేట్. అప్డేట్ ఈస్ నథింగ్ బట్ ఇంక్రిమెంట్ అయితా ఉండాలి. అండ్ దెన్ ఆఫ్టర్ ఒకవేళ ఇవన్నీ సాటిస్ఫై అయితే ఏం స్టేట్మెంట్ ఇవ్వాలి. వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్ ఇట్ హాస్ టు డూ. దట్ ఈస్ నథింగ్ బట్ ప్రింట్ఎఫ్. నౌ ఐల్ షో యూ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ వైల్ అండ్ ఫర్ లూప్. జస్ట్ ఇప్పుడు ఇన్‌స్టెడ్ ఆఫ్ దట్ ఇన్‌పుట్ బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. వైల్‌లో డైరెక్ట్‌గా డిక్లేర్ చేసి ఎట్లా అవుట్‌పుట్ తీసుకున్నామో. నౌ ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్‌ఫుల్లీ ఫర్ లూప్‌లో ఫస్ట్ ఏం చేయాలి? ఇనీషియలైజేషన్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలో డిఫాల్ట్ వాల్యూ ఇవ్వాలి. దట్ ఈస్ నథింగ్ బట్ i ఈజ్ ఈక్వల్ టు 0. అది ఇక్కడ ఆల్రెడీ వైల్ లూప్‌లో ఉంది. అండ్ దెన్ ఆఫ్టర్ ఎక్కడి వరకు కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. దట్ ఈస్ నథింగ్ బట్ i లెస్ దెన్ 2 ఇక్కడనే ఉంది. అండ్ దెన్ ఆఫ్టర్ అప్డేట్. అప్డేట్ ఈస్ నథింగ్ బట్ ఇంక్రిమెంట్. ఆ ఇంక్రిమెంట్ ఈస్ నథింగ్ బట్ i ప్లస్ ప్లస్. అంతా ఇక్కడనే ఉంది. ద ఓన్లీ డిఫరెన్స్ ఈస్ ద వే వి రైట్ ద కోడ్. ఆ సింటాక్స్ అనేది డిఫరెంట్ ఉంటది. నౌ సేమ్ థింగ్‌ని వి కెన్ గెట్ ద అవుట్‌పుట్ యూజింగ్ ఫర్ లూప్ యాస్ వెల్. ఇన్‌స్టెడ్ ఆఫ్ వైల్ ఐల్ రైట్ ఫర్ లూప్ బ్రాకెట్ ఓపెన్. ఫస్ట్ వి హావ్ టు గివ్ ద ఇనీషియలైజేషన్. ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 0 అక్కడ స్టార్ట్ అవుతది. సెమికోలన్. దెన్ కండిషన్ i షుడ్ బి లెస్ దెన్ 2 సెమికోలన్. నౌ ఇంక్రిమెంట్ i ప్లస్ ప్లస్. నౌ ఇప్పుడు ఇవన్నీ సాటిస్ఫై అయితే బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్. ప్రింట్ఎఫ్ పర్సెంటైల్ d స్లాష్ అని పెట్టుకుందాం. వాట్ వి హావ్ టు ప్రింట్ సమ్. అండ్ వన్స్ ఇది అయిపోగానే సెమికోలన్. నౌ దెర్ ఇస్ ఎ థింగ్ కాల్డ్ కమెంట్స్ ఇన్ సి లాంగ్వేజ్. కమెంట్స్ ఏందంటే మనం అది కోడ్‌గా రాసినా కూడా అది కోడ్‌గా కన్సిడర్ చేయదు. ఏదో రాండమ్ టెక్స్ట్‌గా కన్సిడర్ చేసుకుంటది. ఇఫ్ వి గివ్ దిస్ డబుల్ స్లాష్. ఇక్కడ కూడా డబుల్ స్లాష్ చేస్తున్నా. ఇన్‌స్టెడ్ ఆఫ్ డిలీటింగ్ దట్ ఐ యామ్ గివింగ్ ఇట్ యాస్ ఎ కమెంట్. కమెంట్ ఏందంటే అది కోడ్ కాదు. ఏదో ఒక మనం రిఫరెన్స్ కోసం రాసుకునే టెక్స్ట్ లాగా అయిపోతదది. ఒకవేళ కన్‌ఫ్యూజింగ్ అనిపిస్తే డోంట్ వరీ అబౌట్ దట్. అది అంత ఇంపార్టెంట్ కాదు. ఇన్‌స్టెడ్ ఆఫ్ డిలీటింగ్ దట్ నేను జస్ట్ దాన్ని కమెంట్ లాగా పెట్టుకుంటున్నా అంతే. ఇది ఎలాంటి సినారియోస్‌లో యూజ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డబుల్ స్లాష్ ఇచ్చి హియర్ బిలో ఐ యామ్ యూజింగ్ ఫర్ లూప్. సో, ఇట్లా మనకి రిఫరెన్స్ కోసం ఉంచుకోవడం కోసం విల్ గివ్ దిస్ కమెంట్స్. సో, ఫర్గెట్ అబౌట్ కమెంట్స్. లెట్స్ ఫోకస్ ఆన్ దిస్ ఫర్ లూప్. ఇక్కడ ఎగ్జాక్ట్ i ఈజ్ ఈక్వల్ టు 0 లెస్ దెన్ 2 i ప్లస్ ప్లస్ ప్రింట్ఎఫ్ పర్సెంటైల్ డి సమ్. నౌ లెట్స్ ట్రై టు రన్ దిస్. సో, ఇక్కడ దీన్ని కూడా కమెంట్ చేయడం మర్చిపోయినా. నౌ లెట్స్ ట్రై టు రన్ అగైన్. నౌ వి గాట్ 20, 20. నౌ జస్ట్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ i లెస్ దెన్ 2 ఈ కండిషన్ నేను సెకండ్ టైమ్ ఇచ్చిన. ఇక్కడ i ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసిన. నౌ i ప్లస్ ప్లస్ అది ఇక్కడ ఆల్రెడీ వైల్ లూప్‌లో కూడా ఉంది. నౌ ఇన్‌స్టెడ్ ఆఫ్ మనం ఇంకొక స్టెప్‌ని కూడా డిలీట్ చేయొచ్చు. అదేంటంటే ఇక్కడ i ఈక్వల్ టు 0 అని ఇచ్చిన. సో, ఇక్కడ ఇయ్యాల్సిన అవసరం లేదు. సో, ఐ యామ్ డిలీటింగ్ దట్. నౌ అబ్జర్వ్ కేర్‌ఫుల్లీ వాట్ విల్ బి ద అవుట్‌పుట్. ఇక్కడ ఎర్రర్ వచ్చింది i ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర. ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే iని స్పెసిఫై చేస్తున్నాం. బట్ ఆ i ఏ డేటా టైపో స్పెసిఫై చేయలేదు. ఇక్కడ ఉన్నప్పుడేమో ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చినాం. బట్ ఇక్కడ డైరెక్ట్‌గా i ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చినాం. ద థింగ్ వి హావ్ టు డూ ఇస్ ఇక్కడ వి హావ్ టు ప్రొవైడ్ ఇంట్ స్పేస్ i ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు అది దాన్ని ఇంటీజర్‌గా కన్సిడర్ చేస్తుంది. నౌ వి విల్ సీ ద అవుట్‌పుట్. వి గాట్ ఇట్. సో, యాస్ ఐ సెడ్ వైల్ లూప్ అండ్ ఫర్ లూప్ ఆర్ సేమ్. ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ ఇక్కడ వైల్ లూప్‌లో ఫార్మాట్ అనేది డిఫరెంట్ ఉంటది. ఫర్‌లో కొంచెం స్ట్రక్చర్డ్‌గా ఉంటది. ఇది చూడంగానే అందరికి ఈజీగా అర్థమైపోతది. i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ దెన్ 2, i ప్లస్ ప్లస్. ఇది బట్టి కొట్టి బై హార్ట్ చేసేటోళ్ళం మేమున్నప్పుడైతే. సో, వైల్ కండిషన్ ఏందంటే కొంచెం కన్‌ఫ్యూజింగ్ ఉంటది. సో, అల్టిమేట్‌లీ బోత్ ఆర్ సేమ్. రెండిటితోని సేమ్ అవుట్‌పుట్ తీసుకురావచ్చు. ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ ద వే వి గివ్ ద సింటాక్స్. సో, దిస్ ఈస్ హౌ వి కెన్ యూజ్ ఫర్ లూప్. అల్టిమేట్‌లీ ఏ లూప్ అయినా సరే లూప్ అంటే ఏంటి? ఎన్ని సార్లు రన్ చేయాలి? అది మనం డిసైడ్ చేస్తాం. దట్ ఈస్ వై వి యూజ్ లూప్స్. నౌ ద కండిషనల్ లూప్స్ ఆర్ నథింగ్ బట్ మనం ఇందాక చేసిందే. ఫస్ట్ వీ హ్యావ్ ఆస్క్డ్ హౌ మెనీ ఫ్యాక్టరీస్ వీ హ్యావ్. దెన్ ఆఫ్టర్ ఆ ఫ్యాక్టరీస్ బట్టి ఆ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అనేది ప్రింట్ అవుట్ అయిపోయింది. నౌ సేమ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ వైల్ లూప్ విల్ డూ దట్ ఇన్ ఫర్ లూప్.
సో వితౌట్ వేస్టింగ్ ద టైమ్ డైరెక్ట్లీ ఐల్ రైట్ ద కోడ్. సో సేమ్ థింగ్ ఇంట్ ఫ్యాక్ట్ అని తీసుకున్నాం, ఎందుకంటే ఫ్యాక్టరీస్ ఇన్పుట్ తీసుకుంటాం. ప్రింట్ఎఫ్లో ఎంటర్ హౌ మెనీ ఫ్యాక్టరీస్, దెన్ ఆఫ్టర్ స్కాన్ఎఫ్లో ఏదైతే ఎంటర్ చేస్తారో యూజర్ అది యాంపర్సెంట్ ఫ్యాక్ట్లో సేవ్ అవుతుంది. అండ్ దెన్ ఆఫ్టర్ ఇన్ దిస్ ఫర్ లూప్ ఇంట్ ఇక్కడ ఎఫ్ అని తీసుకున్నాను. యూ కెన్ టేక్ ఎఫ్, యూ కెన్ టేక్ ఐ ఆర్ వాట్ ఎవర్ యూ వాంట్ టు, బట్ మోస్ట్లీ ఐ యూజ్ చేస్తారు. బట్ హియర్ ఐ హ్యావ్ టేకెన్ ఎఫ్. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే 1 నుంచే స్టార్ట్ అవుతుంది. ఇందాక వైల్లోనేమో మనం బయట ఇచ్చినాం ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అని. ఇక్కడ డైరెక్ట్గా ఫర్ లూప్లోనే ఇంట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చేస్తాం. ఎఫ్ దెన్ ఆఫ్టర్ కండిషన్ ఎఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఫ్యాక్ట్. ఈ ఫ్యాక్ట్ అనేది ఏంది, యూజర్ ఎంటర్ చేసిండు అంటే యూజర్ ఎన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయని ఎంటర్ చేసి ఆ ఫ్యాక్టరీస్ వరకే అవుట్పుట్ రావాలి. ఎఫ్ ప్లస్ ప్లస్ ఆబ్వియస్లీ మీకు తెలిసిందే, అది నెక్స్ట్ ఇటరేషన్కి ఇంక్రిమెంట్ అవుతుంది. ప్రింట్ ఎఫ్లో ఫ్యాక్టరీ నెంబర్ పర్సెంటైల్ డి ఎఫ్. ఎఫ్ ఇస్ నథింగ్ బట్ ఇందాక లాగానే ఐ. ద రీజన్ ఐ హ్యావ్ గివెన్ ఎఫ్ ఇస్ ఎవ్రీ టైమ్ ఐఏ తీసుకుంటే అదేదో పార్ట్ ఆఫ్ ద ఫార్ములా అనుకుంటారు. ఐమ్ జస్ట్ షోయింగ్ ఐ కాకుండా మీరు ఏదైనా తీసుకోవచ్చు. ద ఓన్లీ థింగ్ ఈస్ మీరు ఇక్కడ ఎఫ్ తీసుకుంటే ఇక్కడ కూడా ఎఫ్ఏ తీసుకోవాలి, అక్కడ ఐ తీసుకుంటే ఇక్కడ కూడా ఐఏ తీసుకోవాలి. దిస్ వెబ్సైట్ డజంట్ సపోర్ట్ ఇన్పుట్ కాబట్టి ఐఎమ్ గోయింగ్ ఓవర్ హియర్, paste and let's run this. Now I'll enter number of factories are 3. We got factory number 1, 2 and 3. But there is a one small difference. ఇందాక వైల్ లూప్ యూజ్ చేసినప్పుడు నేను 3 అని ఇస్తే 1 and 2 వచ్చింది, 3 రాలేదు. ఎందుకనంటే ద బేసిక్ డిఫరెన్స్ ఇస్ వైల్ లూప్ కోడ్లో ఐ హ్యావ్ గివెన్ ఎఫ్ లెస్ దెన్ ఫ్యాక్ట్. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇవ్వలేదు, లెస్ దెనే ఇచ్చిన. సో 3 ఈస్ నాట్ లెస్ దెన్ 3, అందుకే 2 వరకే ఆగిపోయింది. ఇక్కడ 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఆర్ కండిషన్లో ఐదర్ 3 అనేది లెస్ దెన్ 3 ఉంది, ఫాల్స్. ఆర్ లేదు అంటే 3 ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఎస్. సో ఆ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఫ్యాక్టరీ 3 కూడా వచ్చేసింది. సో దట్ డజంట్ మీన్ దట్ వైల్ లూప్ యూజ్ చేసి 3 తీసుకురాలేమని కాదు, అక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇవ్వలేదు, ఇక్కడ ఇచ్చినాను అంతే. యాజ్ ఎ సెడ్ ఫర్ లూప్ వైల్ లూప్ ఆర్ సేమ్, ద సింటాక్స్ స్ట్రక్చర్ ఈస్ డిఫరెంట్. ఇక్కడ కూడా డిఫరెంట్ ఏం చేస్తున్నామంటే యూజర్ ఇన్పుట్ తీసుకొని అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ లూప్ని రన్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ కండిషనల్ లూప్. కండిషనల్ లూప్ అంటే ఈ లూప్ అనేది ఎన్నిసార్లు రన్ అవ్వాలో మనం ఇన్పుట్ తీసుకొనే రన్ చేస్తున్నాం, అంతేగాని ప్రీ డిటర్మైన్డ్గా ఏమి ఇవ్వలేదు నెంబర్. We have asked a user how many factories అని. Then after we have run that code in that number of times. 3 అని ఇస్తే 3 times, 10 అని ఇస్తే 10 times. Maybe let's try to run the code again. This time we'll give 10. సో ఫ్యాక్టరీ నెంబర్ 10 ఇన్నిసార్లు రన్ అయింది. సో దీస్ ఆర్ ద కండిషనల్ లూప్స్. లూప్ డిజైన్ ఇస్ నథింగ్ బట్ ఇందులో టెక్నికల్గా ఏం లేదు, జస్ట్ ఏం చెప్తుందంటే ఆ డిజైన్ని ప్రాపర్గా చేయాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఎ సి ప్రోగ్రామ్, అందులో ఫస్ట్ డిక్లరేషన్స్ ఇస్తాం, దెన్ ఆఫ్టర్ స్టేట్మెంట్స్. ఇన్ ద సిమిలర్ వే ఫర్ లూప్ యూజ్ చేస్తే ఫస్ట్ ఇనీషియలైజేషన్, దెన్ ఆఫ్టర్ కండిషన్ అండ్ దెన్ ఆఫ్టర్ ఇంక్రిమెంట్. సో ఆ ప్యాటర్న్ని ఫాలో అవ్వమని ఈ టాపిక్ చెప్తుంది. There's nothing technical in it. So if we move forward, we have nested loops. Nested loops are nothing but a loop inside a loop. ఫస్ట్ ఒక లూప్ రన్ చేయాలంటే దాని లోపల ఉన్న ఇంకొక లూప్ని మనం రన్ చేయాలి. ఇది థియరీగా చెప్తే అర్థం కాదు. ఐ ట్రై టు షో యూ ఎ సింపుల్ ఎగ్జాంపుల్. ఇన్స్టెడ్ ఆఫ్ కన్ఫ్యూజింగ్ యూ విత్ దిస్ ఏ అండ్ బి ఎగ్జాంపుల్ బదులు లెట్స్ గో విత్ దిస్ కోక్ ఎగ్జాంపుల్ ఇట్ సెల్ఫ్. ఈసారి ఐ విల్ జస్ట్ డైరెక్ట్లీ షో యూ ద ఎగ్జాంపుల్, దాని తర్వాత మీకు అర్థమవుతుంది నెస్టెడ్ లూప్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము. మనం ఇప్పటివరకు ఏం చేస్తున్నాం, ఎన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయో చూసినాం. ఎన్నిసార్లు ఫ్యాక్టరీస్ ఇస్తే అన్నిసార్లు ఆ ఫ్యాక్టరీ నెంబర్స్ వచ్చేస్తాయి. దిస్ టైమ్ విల్ గో లిటిల్ బిట్ ఫర్దర్. ఆ ఫ్యాక్టరీస్లో ఎన్ని టిన్స్ ఉన్నాయి, కోక్ టిన్స్, మనకి అవి కూడా అవుట్పుట్లో రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 3 ఫ్యాక్టరీస్ ఉన్నాయి అనుకుందాం. ఒక్కొక్క ఫ్యాక్టరీలో 10 టిన్స్ ఉన్నాయి. సో ఫ్యాక్టరీ 1లో వీ హ్యావ్ 10 టిన్స్, ఫ్యాక్టరీ 2లో వీ హ్యావ్ 10 టిన్స్, ఫ్యాక్టరీ 3లో వీ హ్యావ్ 10 టిన్స్. సో మనకి అవుట్పుట్ ఇలా రావాలి. ఆ అవుట్పుట్ రావాలంటే వీ హ్యావ్ టు రన్ ఎ నెస్టెడ్ లూప్. అది ఎలానో ఐల్ షో యూ. సో ఇక్కడ మనం అడిషన్, మల్టిప్లికేషన్ ఇవి ఏం చేయట్లేదు కాబట్టి నౌ డైరెక్ట్లీ వీ కెన్ టేక్ ద లూప్. ఫస్ట్ లెట్స్ అండర్స్టాండ్ ద థియరీ. ఫ్యాక్టరీస్ లోపల టిన్స్ ఉంటాయి, అంతేగాని టిన్స్ లోపల ఫ్యాక్టరీస్ ఉండవు. ఫస్ట్ టిన్స్ ఉంటాయి, ఆన్ టాప్ ఆఫ్ దట్ విల్ హ్యావ్ ఫ్యాక్టరీస్. సో పైన ఫ్యాక్టరీస్ ఉండి లోపల టిన్స్ ఉంటాయి. ఫస్ట్ మనం పైన లేయర్ రాసుకుందాం, దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్యాక్టరీస్. సో విల్ టేక్ ఫర్ లూప్. ఇక్కడ ఐజే కూడా తీసుకోవచ్చు, బట్ ఫర్ క్లియర్ అండర్స్టాండింగ్ ఐఎమ్ టేకింగ్ ద ఎగ్జాక్ట్ నేమ్స్ ఫ్యాక్టరీస్ అనే. ఫర్ ఫ్యాక్టరీని 0తోని స్టార్ట్ చేయలేం కాబట్టి 1 తీసుకుందాం స్టార్టింగ్ వాల్యూ. ఫర్ లూప్లో ఏంది, బేస్ వాల్యూ తీసుకోవాలి, ఇనిషియలైజేషన్. అండ్ దెన్ ఆఫ్టర్ సెమీకోలన్, కండిషన్. ఫ్యాక్టరీ మన సినారియోలో లెస్ దెన్ 3 ఉన్నాయి అనుకుందాం, 3 ఫ్యాక్టరీస్ ఉన్నాయి, సెమీకోలన్. Obviously this is increment factory plus plus. Now very routine, bracket open and close. నెస్టెడ్ లూప్ ఏంటంటే
ఎ లూప్ ఇన్సైడ్ ఎ లూప్. ఇప్పుడు మనం ఒక లూప్ క్రియేట్ చేసినాం ఫర్ లూప్. దాంట్లో ఇంకొక లూప్ అంటే ఫ్యాక్టరీ లోపల టిన్స్ ఉంటాయి. నౌ వీ హ్యావ్ టు క్రియేట్ ఎ లూప్ ఫర్ టిన్స్ యాజ్ వెల్. అగైన్ మళ్ళీ ఫర్ లూప్ బ్రాకెట్ ఓపెన్. హియర్ అగైన్ ఐల్ గివ్ టిన్స్. టిన్స్ని కూడా 1తో స్టార్ట్ చేద్దాం. అగైన్ టిన్స్ లెస్ దెన్ 10 టూ మచ్ అయిపోతుంది కావచ్చు. మేబీ లెట్స్ టేక్ 5. లెస్ దెన్ 5 అంటే 4 వస్తాయి. సో మనం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఇద్దాం. ఇక్కడ కూడా ఫ్యాక్టరీస్లో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ఇద్దాం. సో ఎగ్జాక్ట్లీ 3 ఫ్యాక్టరీస్, 5 టిన్స్ ఇన్ ఈచ్ ఫ్యాక్టరీ. నౌ అగైన్ ఇది మీకు తెలిసిందే, టిన్స్ ఇంక్రిమెంట్ ప్లస్ ప్లస్. నౌ అగైన్ ఈ ఫర్ లూప్లో కూడా మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్. సో ఇఫ్ యూ కేర్ఫుల్లీ అబ్జర్వ్, ఫస్ట్ టాప్ లేయర్ చేసినాం. నేను ఇందాక థియరిటికల్గా అదే చెప్పిన. ఫస్ట్ టాప్లో ఫ్యాక్టరీ ఉంటుంది, అండ్ దెన్ ఆఫ్టర్ ఇన్సైడ్ దట్ విల్ బీ హ్యావింగ్ టిన్స్ ఇన్ దట్ పర్టికులర్ ఫ్యాక్టరీ. ఓకే, ఇప్పుడు ఈ నెస్టెడ్ లూప్ అనేది క్రియేట్ చేసినాం. మనకి అవుట్పుట్ ప్రాపర్గా కావాలి. ఫ్యాక్టరీ 1లో ఫస్ట్ టిన్, ఫ్యాక్టరీ 1లో సెకండ్ టిన్, ఫ్యాక్టరీ 1లో థర్డ్ టిన్, అట్లా సీక్వెన్స్లో రావాలి. సో ఫర్ దట్ వీ హ్యావ్ టు గివ్ printf ఇన్వర్టెడ్ కామర్స్ ఫ్యాక్టరీ మేబీ నెంబర్ అని ఇట్లా ఇద్దాం. ఇక్కడ ఫ్యాక్టరీ నెంబర్ చూపిద్దాం. ఇక్కడ ఆ నెంబర్ రావాలి కాబట్టి %d. ఫ్యాక్టరీ నెంబర్ 1 అని వస్తుంది. దెన్ ఆఫ్టర్ విల్ గివ్ టిన్ నెంబర్, మళ్ళీ అది కూడా నెంబర్ కాబట్టి %d. ఓకే, ఇక్కడ %d ఇచ్చేసినాం. అట్లా ఇస్తే సరిపోదు కదా. ప్రింట్ఎఫ్లో వీ హ్యావ్ టు గివ్ ఫస్ట్ %d దేంది, సెకండ్ %d దేంది అని. ఫస్ట్ %d ఏంది, ఫ్యాక్టరీని. ఫ్యాక్టరీని మనం ఫర్ లూప్లో ఏమని రిప్రజెంట్ చేసినాం, ఫ్యాక్టరీ. సో ఫ్యాక్టరీ సెకండ్ %d ఏంది, టిన్స్. నౌ టిన్స్ అండ్ సెమీకోలన్. అయిపోయిందా అంటే నో, బికాస్ ఈ ఫ్యాక్టరీ కానీ టిన్స్ కానీ నెంబర్స్, బట్ మనం వాటిని ఇక్కడ ఇంట్ అని స్పెసిఫై చేయలేదు. సో వీ హ్యావ్ టు గివ్ దిస్ ఇంట్. నౌ ఐల్ ఎక్స్పాండ్ దిస్ ఫర్ ఈజియర్ అండర్స్టాండింగ్. నౌ లెట్స్ ట్రై టు రన్ దిస్. సో ఇక్కడ ఫ్యాక్టరీ నెంబర్ 1, టిన్ నెంబర్ 1, దట్ ఈస్ కరెక్ట్. అండ్ దెన్ ఆఫ్టర్ ఫ్యాక్టరీ నెంబర్ 1, టిన్ 2. సో ఇక్కడ ఈజీ అండర్స్టాండింగ్ కోసం ఈచ్ ఫ్యాక్టరీలో మేబీ 2 టిన్సే తీసుకుందాం. నౌ ఐల్ అగైన్ రన్ దిస్. సో ఇక్కడ ఇట్లా వచ్చింది. ఇది కన్ఫ్యూజన్ తీసేయడం కోసం ఐ విల్ రైట్ /n ఇన్ ద లాస్ట్ పార్ట్. సో ఫ్యాక్టరీ నెంబర్ 1, టిన్ నెంబర్ 1, మళ్ళీ ఫ్యాక్టరీ నెంబర్ 1, టిన్ నెంబర్ 2. నౌ ఐల్ ఎక్స్ప్లెయిన్ ఏం జరుగుతుందో బ్యాక్ ఎండ్లో. సో ఫస్ట్ ఈ ఇన్సైడ్ లూప్ తీసుకుందాం. ఫర్ టిన్స్ ఈజ్ ఈక్వల్ టు 1, టిన్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే టిన్ 1తో స్టార్ట్ అవుతుంది, టిన్ 2. టిన్ 3 రాగానే ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ కండిషన్ ఇచ్చినాం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అని. సో 2 టిన్స్ ప్రింట్ అయిపోతాయి. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఫ్యాక్టరీస్ 1 నుంచి 3 ఉన్నాయి. సో ఫస్ట్ ఫ్యాక్టరీలో 2 టిన్స్ ఉంటాయి. ఫ్యాక్టరీ ఇంక్రిమెంట్ అయిపోగానే సెకండ్ ఫ్యాక్టరీలో మళ్ళీ 2 టిన్స్ ఉంటాయి. థర్డ్ ఫ్యాక్టరీలో కూడా మళ్ళీ 2 టిన్స్ ఉంటాయి. సో in this way we can use nested loop. Nested loop is nothing but a loop inside a loop. I don't know if you got it or not, but this is how a nested loop works. I don't know you got it or not, but I thought definition ఏదో బట్టి కొట్టినట్టు చెప్పే బదులు if I show you the real example, I thought you'll get it. But let's move to the next topic. Next one is do while loop. ఇన్ని లూప్స్ ఎందుకు ఉన్నాయంటే వాళ్ళు పెట్టినారు, మనం నేర్చుకోవాలి. అన్ని లూప్స్ ఒకేలాగా పనిచేస్తాయి, కాకపోతే కొన్నిట్లో కండిషన్స్ ముందిస్తాం, కొన్నిట్లో తర్వాతకి ఇస్తాం, అంతే. సో నౌ విల్ లెర్న్ డూ వైల్. అగైన్ యాజ్ ఐ సెడ్, ఈ డూ వైల్ లూప్లో కానీ దేంట్లో కానీ ఆ వర్డ్లోనే మ్యాక్సిమం మీనింగ్ అర్థమైపోతుంది. డూ అండ్ వైల్. డూ అంటే ఫస్ట్ అది చేసేస్తుంది గుడ్డిగా, ఏం చూడకుండా మనం ఇచ్చిన ఆపరేషన్ని పర్ఫామ్ చేసేస్తుంది. దెన్ ఆఫ్టర్ ఇట్ విల్ చెక్ వైల్. వైల్ ఈజ్ నథింగ్ బట్ కండిషన్ ఇవ్వడం. సో ఫర్ దట్ సింటాక్స్ ఇస్ డూ అని డైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తాం. ఫస్ట్ అది చేసిన తర్వాతనే కండిషన్ని చెక్ చేస్తుంది. అట్లా ఎట్లా చేస్తుంది, అట్లా చేయొద్దు కదా అంటే ఫస్ట్ విల్ సీ ద ఎగ్జాంపుల్. అట్లా చేస్తే అడ్వాంటేజ్ ఏంది, ఎందుకు చేయాల్సి వస్తుందని. సో ఇంత కాంప్లికేటెడ్ ఎగ్జాంపుల్ కాకుండా విల్ గో విత్ ద బేసిక్ వన్, ఇంతసేపు మనం చూసిన వాటివే. ఇంట్ మేబీ విల్ గో విత్ టిన్ ఈజ్ ఈక్వల్ టు 5 అనుకుందాం. వీ హ్యావ్ 5 టిన్స్, దట్స్ ఇట్. ఇప్పుడు డూ వైల్లో ద సింటాక్స్ ఇస్ డూ కండిషన్ ఇచ్చి బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్, ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్తాం మనం, దట్ ఈస్ నథింగ్ బట్ printf కోకా-కోలా నౌ సెమీకోలన్. అంతే. ఇక్కడ ఏం కండిషన్ ఇస్తలేము, ఏమి ఇంపోర్ట్ చేసుకుంటలేము, ఎందుకంటే అడిషన్ సబ్స్ట్రాక్షన్ అవేం చేయట్లేదు కాబట్టి పెద్ద టాస్క్ ఏం కాదు. జస్ట్ వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ డూ వైల్. సో ఈ వైల్ లూప్లో ఇటరేషన్స్ని ప్రొవైడ్ చేయాలి. నథింగ్ బట్ ఒక కండిషన్ ఇస్తాం, i++ ఆర్ 10++ అట్లాంటివి ఇవ్వాలి. సో ఒకసారి ఈ స్టేట్మెంట్ ఇచ్చేసిన తర్వాత
ఇది ఎన్నిసార్లు రన్ చేయాలో వీ హ్యావ్ టు స్పెసిఫై. సో దానికోసం వీ హ్యావ్ టు గివ్ ఇంక్రిమెంట్. ఇక్కడ మనం తీసుకున్న వేరియబుల్ ఏంటి? ఐ కాదు. డోంట్ గెట్ కన్‌ఫ్యూజ్డ్ విత్ ఐ. ఐ కూడా ఇవ్వచ్చు. బట్ ఇక్కడ మనం ఇచ్చింది 10. సో 10 ప్లస్ ప్లస్ సెమీకోలన్. నౌ ఇక్కడ అయిపోయింది. ఇక్కడ ఈ ఫ్లవర్ బ్రాకెట్ బయటికొస్తాం ఇప్పుడు. నౌ విల్ గివ్ ద వైల్ కండిషన్. వైల్ 10 షుడ్ బి లెస్ దెన్ 4. నౌ గెస్ వాట్ వుడ్ బి ద అవుట్‌పుట్? మనం కండిషన్ ఇచ్చిందేమో లెస్ దెన్ 4 అని ఇచ్చినాం. బట్ అక్కడ 10 ఏమో ఆల్రెడీ 5 అని ఇచ్చినాం. 5 ఈస్ నాట్ లెస్ దెన్ 4. ఇక్కడ అవుట్‌పుట్ ఏం రావద్దు. సో నౌ లెట్స్ సీ ద అవుట్‌పుట్. అవుట్‌పుట్ ఏమొస్తుందో చూద్దాం. నౌ వైల్ కండిషన్‌లో I forgot the semicolon in the while condition. Again, let's run this. Now if you observe, 10 అనేది లెస్ దెన్ 4 అని కండిషన్ ఇచ్చినాం. బట్ 10ని 5 ఇచ్చినాం విచ్ ఇస్ ఫాల్స్. మనకు అవుట్‌పుట్ ఏం రావద్దు. బట్ వి గాట్ కోకా కోలా అని 1 టైమ్ వచ్చింది. సో దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ డూ వైల్ లూప్. డూ వైల్ ఏం చేస్తుందంటే ఫస్ట్ టైం అయితే గుడ్డిగా చేసేస్తుంది అది. ఇట్ విల్ నాట్ కన్సిడర్ ఎనీ కైండ్ ఆఫ్ కండిషన్. డైరెక్ట్‌గా మనం ప్రింట్ఎఫ్‌లో ఏమి ఇస్తామో అది చేసేస్తుంది. అండ్ దెన్ ఆఫ్టర్ ఇట్ విల్ చెక్ ద కండిషన్. ఒక్కసారి ప్రింట్ఎఫ్ కోకా కోలా చేసిన తర్వాత ఇట్ విల్ గో విత్ 10 ప్లస్ ప్లస్ అంటే 6తోని చూస్తది అది. 6 is less than 4 కాదు. సో ఇట్ విల్ స్టాప్. సో టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్, నౌ ఇన్‌స్టెడ్ ఆఫ్ 4 ఐల్ గివ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6. నౌ లెట్స్ సీ ఎన్నిసార్లు ఈ కోడ్ రన్ అవుతుందో. సో కోకా కోలా 1 టైమ్, కోకా కోలా అండ్ కోకా కోలా 2 టైమ్స్. సో 2 టైమ్స్ రన్ అయింది. లెట్ మీ గివ్ దిస్ స్లాష్ n ఫర్ ద క్లారిటీ. సో ఫస్ట్ బై డిఫాల్ట్‌గా కోకా కోలాని ప్రింట్ చేసేస్తుంది. దెన్ ఆఫ్టర్ ఇంక్రిమెంట్ అవుతది. 5 కాస్త 6 అయితది. నౌ 6 ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 అంటే యాహ్! ఇట్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6. లెస్ దెన్ అయితే కాదు. ఆర్ కండిషన్‌లో ఈక్వల్ టు 6 కూడా ఇచ్చినాం కదా! సో 6 ఈస్ ఈక్వల్ టు 6. సో ఇంకొకసారి కోకా కోలా అనే దాన్ని ప్రింట్ చేస్తుందది. సో దట్స్ వై వి గాట్ 2 టైమ్స్ ఆఫ్ కోకా కోలా. సో సింపుల్‌గా చెప్పాలంటే ఇన్ ద డూ వైల్ స్టేట్మెంట్ first it will execute the action statement and then after it will check the while condition. And again ఇట్లా ఎందుకు ఉంది కండిషన్ కొంచెం స్ట్రేంజ్ ఉంది కదా అంటే you have to ask Dennis or you have to ask J&H. We have to just learn the topics కాబట్టి so this is how a do while loop works.